హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచినటువంటి కాలానికి ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఎన్నో ఆఖరి విషయాలు మనమందరం కూడా పరిశీలించడానికి దేవుడు తన అత్యున్నతమైనటువంటి మహాకృప మనందరి ఎదుట కూడా అనుగ్రహించాడని చెప్పడంలో అతిశయోక్తి లేదంటాను. గడిచిన సెషన్లో మనం దేని గురించి మాట్లాడుకున్నాం చెప్పాలి? నరకం గురించి మాట్లాడుకున్నాం. నరకంలో వేదన ఎలాగుంటుంది అనేటువంటి విషయం గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు వచ్చేటువంటి సెషన్లో నరకం కోసమే ఉంటుంది, కానీ టాపిక్ చాలా బాగుంటుంది. నరకం అనేటువంటిది ఉన్నది అని తెలియచేశాను లేదా? నరకంలో వేదన ఎలా ఉంటుంది? పురుగు చావదో, అగ్ని ఆరదో. నరకంలో శరీరాలు ఉంటాయా ఉండవా? ఆత్మలు మాత్రమేనా? శరీరంతో పాటుగానే మళ్ళీ తిరిగి పాపులు కూడా పునరుద్ధానం అవుతారు. శరీరాలతో పాటుగానే నరకంలోకి వేయబడతారు. అందుకే ఆత్మను శరీరమును నాశనము చేయు దేవునికి మీరు ఏం చేయబడాలి? భయపడాలి. శరీరమును నాశనం చేసే మనిషికి కాదు, కానీ రెండిటిని నాశనం చేసేటువంటి దేవునికి భయపడాలి. అంటే శరీరం బ్రతికి ఉండగానే పురుగు పడుతుంది అనే విషయంతో పాటుగా క్రైస్తవులే ఎక్కువ మంది నరకంలో ఉంటారు. క్రైస్తవులు ఏమి ప్రత్యేకించబడిన వ్యక్తులు అయినప్పటికీ కూడా సరైన వాక్య సంబంధమైనటువంటి ఆ నిబద్ధతతో కానీ నడవకపోతే నరకంలో గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ధర్మశాస్త్రం ఎరగని వ్యక్తులకి దెబ్బలు తక్కువ, ఎరిగిన వ్యక్తులకి దెబ్బలు ఎక్కువ అని నిర్గమాకాండానికి సంబంధించినటువంటి ఆజ్ఞలను కూడా మనం పరిశీలించాం. కనీసం ఈ ఆజ్ఞలైనా సరే మన జీవితంలో అలవాటు చేసుకున్నావా, వాటిని గౌరవించగలుగుతున్నావా అని ఆలోచన చేస్తే ఆ 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞను కూడా ఆచరించగలిగేటువంటి వారిగా మనం లేము అనే ఆలోచనలో కూడా దేవుడు మనం తీసుకుని వచ్చాడు. మొట్టమొదటి ఆజ్ఞలోనే మనం తప్పిపోయాం. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అనే విషయంలోనే మనం తప్పిపోయి నడుస్తున్నాం అనేటువంటి ఆ విషయంలో కూడా మనం వెళ్ళే ప్రయత్నం చేశాం. అయితే ఈ రోజున మాట్లాడబోయేటువంటి విషయం నరకంలో ఎవరుంటారో. ఓ మాటలో చెప్పాలంటే, నేను ఇప్పుడు మాట్లాడబోయేటువంటి వ్యక్తులు నరకంలో 100కి 100% ఉంటారు. ఇలాంటి వ్యక్తులు పొరపాటును కూడా నరకం నుండి తప్పించబడే అవకాశం లేనే లేదు. వీళ్ళు 100కి 100% నరకంలో త్రోసివేయబడతారు. 100కి 100% నరకంలో ఉండడంలో ఉంచేటువంటి పాపాలు ఏమన్నా ఉన్నాయా? ఒక మనిషిని నరకం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పించుకునే అవకాశం ఇవ్వకుండా పూర్తిగా నరకానికి నడిపించే పాపాలు ఏమన్నా ఉన్నాయంటే ఉన్నాయి అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ పాపాలకని ఎవరైనా చేసేవారిగా ఉంటే పొరపాటుని మీరు తప్పించబడరు. 100కి 100% నరకంలో ఉంచబడతారు మీరు. అలాంటి ఘోరాతి ఘోరమైనటువంటి ఎన్నో పాపాల్లో నుండి దేవుడు కొన్ని పాపాలని రాసి ఉంచాడు ప్రకటన గ్రంథంలో. ఒకవేళ ఇలాంటి పాప స్వభావము, ఇలాంటి పాప లక్షణాలు, ఇలాంటి పాప సంబంధమైన జీవితంలో ఒకవేళ ఎవరైనా ఉంటే మీకు నరకం గ్యారంటీ అని డిక్లేర్ చేసేస్తున్నాను నేను. కన్ఫర్మ్ చేసుకోవచ్చు, పొర్రపాటును కూడా మీరు దేవుని రాజ్యానికి వెళ్ళరు. నరకమే ఇంక మీకు అన్డౌటెడ్లీ. ఇంకా అసలు ఆలోచించడానికి కూడా వీల్లేదు. తప్పించబడే అవకాశమే ఉండదు ఈ పాపాలు చేసే వాళ్ళకి. అలాంటి పాపాలు ప్రకటన గ్రంథంలో 9 రాయబడ్డాయి. ఎన్ని రాయబడ్డాయి? 9 రాయబడ్డాయి. ఆలోచిస్తే ఇంకా చాలా ఉన్నాయి, కానీ స్పెసిఫిక్గా పర్టిక్యులర్గా పాపాన్ని అక్కడ సంబోధిస్తూ రాసినవి కొన్ని ఉన్నాయి. ఆ పాపాల్లో ఏమన్నా మనలో ఉన్నాయేమో అని ఆలోచన చేద్దాం. కాబట్టి నేను చేసిన గడిచిన వీడియోకి పేర్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఆ పేర్లు పెట్టిన వాళ్ళు ఇంతకీ పాపాలు ఏమన్నా మీలో ఉన్నాయో లేదో ముందు చెక్ చేసుకొని మీరు కానీ రెడీ అవ్వకపోతే మీరు దెబ్బ అయిపోతారు. జాగ్రత్తగా గమనించుకోండి. పాస్టర్ గారు అన్నారని కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా స్వీకరించలేనోళ్ళు కూడా పరలోకం ఉంటుంది
అని అంటున్నావేటన్నా? అస్సలు అనలేదు ఆ మాట నేను. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మి విశ్వసించిన వాళ్ళు ఎక్కువ మంది నరకంలో ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మని కొంతమందికి దేవుడు క్షమాభిక్ష అందిస్తాడో వాళ్ళు ఎవరో అనేటువంటిది కూడా 2వ రోమీయులకు రాసిన పత్రిక 13:14, మత్తయి 20:36-41 వచనాలు కూడా చెప్పే ప్రయత్నం చేశాను. ఆ టాపిక్ వేరు. కానీ ఈ రోజున నరకానికి పరిమితులయ్యేటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని కానీ చదివితే, చదవకండి, నేను చెప్తాను. అక్కడ కొన్ని పాపాలు ఉన్నాయి, కొంతమంది పాపాత్ములు ఉన్నారు. వారు 100కి 100% నరకంలో వేయబడతారు. వాళ్ళు ఇంకా తప్పించుకునేటువంటి అవకాశం ఇంకా లేనే లేదు అనేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఆ విషయం ఏంటనేటువంటిది పరిశీలన చేసేటువంటి ప్రయత్నం. డెబోరా గారికి ఆపరేషన్ జరుగుతుందంటే ఇప్పుడు ఐసీయూలో ఉన్నారు. కొద్ది నిమిషాల్లోనే ఆపరేషన్ ప్రారంభించబడుతుందండి, హార్ట్ సర్జరీ, దయించి ప్రార్థించండి అని మెసేజ్ చేశారు. కాబట్టి ప్రార్థించండి, హార్ట్ సర్జరీ జరుగుతుంది కనుక. ప్రాయ పరిస్థితిలోనే ఉంది. ఆ రోజు సాయంత్రం హార్ట్ అటాక్ వచ్చింది ఆవిడికి. కానీ మధ్యాహ్నం వాళ్ళ అక్కగారిని పిలిచి, మీ అక్క కనబడుతుంది, పరిస్థితులు ఏం బాగోలేదని చెప్పని అడగండి. హార్ట్ అటాక్ వచ్చేటువంటి 6-5 గంటల ముందు వాళ్ళ అక్కగారిని పిలిచి, నాకు తేడాగా కనబడుతుందమ్మా, ఆవిడ రమ్మని చెప్పండి అని చెప్పిన లేదు అడగండి. ఏదో గ్యాస్ నిప్పని ఉండిపోయారంట, అర్జెంటుగా హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి అని చెప్పి అంటే హాస్పిటల్ తీసుకెళ్తే హార్ట్ పేషెంట్ స్టంట్లో వేయాలి, 2 కూడా మూసిపోయినాయి. ఆ రోజు లోపల ఉన్నటువంటి టేబుల్ మీద మోకరించి ఎలా ప్రార్థించానో నాకు నా దేవుడికి తెలుసు. నిలబడాల ప్రాణం, పశ్చాత్తాపడాల ప్రాణం, మీ నుంచి క్షమాభిక్ష పొందుకోవాల ప్రాణం, ఆ ప్రాణం నిలబడాల ప్రభువా అని ఆ టేబుల్ మీద ఎలా కూర్చాడనో దేవుడికి నాకు తెలుసు. ప్రాణం అలా నిలబెట్టాడు దేవుడు. అవకాశం ఇస్తూ ఉంటాడు కొంతమందికి. ఏర్పాట్లు ఉన్నవాళ్ళు కదా, అంత బేగా ప్రాణం తీసుకోడు. పశ్చాత్తాపడి మారు మనసు పొందిన వారికే ఏర్పాట్లు ఉంటాయి. మరణం వస్తే తప్ప లేకపోతే రానివాడైన. ఆపరేషన్ జరుగుతుందంటే దయించి ప్రార్థన అయితే చేయాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను. అయితే ఈ నరకంలో ఖచ్చితంగా ఉండేటువంటి కొన్ని పాపాలు ఉన్నాయి. ఆ పాపాలు ఏంటి అనేది ఆలోచన కానీ చేసినట్టయితే 21వ ప్రకటన గ్రంథము 21వ ప్రకటన గ్రంథము ఆఖరి వచనం మాట్లాడుతాం చూడండి. అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందుదురు, ఇదే 2వ మరణం. అంటే నిత్య నరకంలో పాలు పొందుకునేటువంటి వారు ఎవరు, వాళ్ళు ఎలాంటి పాపాలు కలిగి ఉంటారు అని ఆలోచన చేస్తే, మొట్టమొదటి పాపం పిరికి వారు. ఉందా లేదా అక్కడ? నేను చదువుతున్నాను. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో చెప్పలే పాలు పొందుదురు. అంటే వీరికి నరకంలో నుంచి తప్పించబడే అవకాశం లేనే లేదు. 100కి 100% దేవుడు నరకం రాసి పెట్టేశాడు. అలాంటి పాపాల్లో ఒక పాపమే, మొదటి పాపమే పిరికి వారు. ఎవరు? పాస్టర్ గారండి, పిరికోల్ని నరకంలో వేయడం ఏంటండి? పిరికోళ్ళ మీద ఇంకా జాలు ఉంచాలి కదా అని అనుకుంటారు ఎవరైనా. అవునంటారా కాదంటారా? పిరికివారు నరకంలో వేయడం ఏంటి? వాళ్ళు ఎంత సౌమ్యులు కాకపోతే, ఎంత దీనస్థితిలో ఉండకపోతే, ఎంత దీనులు కాకపోతే వాళ్ళు భయపడుతుంటారండి. అలాంటి పిరికివారిని నరకంలో వేయడం ఏంటండి అనే ఆలోచన కూడా మీ అందరికీ రావచ్చు. అయితే మనం అనుకుంటున్నటువంటి పిరికితనం కాదు అది. నేను అందుకే అంటున్నాను, వాక్యాన్ని ఎప్పుడూ కూడా అక్షరానుసారంగా చదవకూడదు. ఎలా చదవాలి? ఆత్మానుసారంగా చదవాలి. ఎందుకంటే ఆత్మదేవుడు రాయించిన మాటలో ఆత్మ మూలంగా మాత్రమే అర్థమవుతాయి. మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదంటే నువ్వు ఇంకనూ ఆత్మీయంగా ఎదగలేదు కనుక ఆ ఆత్మీయ సంభాషణ పలుకులు చాలా వరకు నీకు తేడాగాను, ఇబ్బందిగాను, తప్పుగాను అనిపించడంలో తప్పేమీ లేదు. ఎందుకంటే నువ్వు ఎదగలేదు కనుక. పిరికి వారు చెప్పండి, చెప్పాలి.
అగ్నిగుండములో వేయబడతారో. పిరికి వాళ్ళు నరకంలో ఉంటారు అంటే దేన్న బాగుందా అసలు? పిరికితనం కూడా పాపమేనా అని అంటే చాలా భయంకరమైన పాపం. మళ్ళీ చెప్తున్నాను, పిరికితనం చాలా భయంకరమైనటువంటి పాపం. ఒక మనిషి పిరికివాడిగా ఎప్పుడైపోతాడు చెప్పండి? ఒక మనిషి పిరికివాడిగా ఎప్పుడవుతాడు? కరెక్ట్, భయం వేసినప్పుడే పిరికితనం వస్తుంది. ఒక మనిషికి భయం కలగకుండా పిరికితనం రాదు. వస్తుందా? భయం వేయాలి. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? భయపడకుడి. ఇంగ్లీష్ బైబిల్లో ఒక ట్రాన్స్లేషన్ చూస్తే భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి అనేటువంటి మాట 365 సార్లు రాయబడింది. అంటే రోజుకి ఒక్కసారైనా సరే దేవుడు తన బిడ్డలతో ఏం చెప్తున్నాడు? భయపడకండి, భయపడకండి, భయపడకండి అని చెబుతున్నప్పటికీ కూడా నువ్వు భయపడుతున్నావంటే నిన్నేమనాలి? పిరికివారు అని అనాలి. అంటుంటారు కదా చాలాసార్లు చాలామంది, ఆడి పిరికోడండి, ఆడికి భయం ఎక్కువండి, అందుకే దాక్కుంటున్నాడండి, ధైర్యవంతుడు అయితే బయటికి రావాలండి, పిరికోల్లో దాక్కోవడం కాదండి అని అంటారా లేదా? అంటారా లేదా? అంటే పిరికితనం అనేది కూడా నరకానికి ఒక మనిషిని నడిపిస్తుంది అంటే 100% నడిపిస్తుంది. నేను ఇలా ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, వేరేగా తీసుకోకండి, అర్థం అవడానికి మాత్రమే చెప్తున్నాను. సింహం వంటి ధైర్యము ఉండాలి అని చెప్పడం అందరూ చెప్పేదే. నేను అంటాను, సింహం నుంచి పులి నుంచి వచ్చిన జాతి ఒకటి ఉంది, పిల్లి. పిల్లికున్న ధైర్యమైనా మనకు ఉండాలి. సింహం తర్వాత పిల్లికున్న ధైర్యమైనా ఉండాలి. ఎందుకంటే నేను బోల్డ్ అని పిల్లులు పెంచాను. ఇప్పటికీ మన దగ్గర పిల్లులు చాలా ఉన్నాయి. వాటిని చాలా దగ్గర నుంచి చూసినటువంటి అనుభవాల్లో పెరిగిన వ్యక్తిని గనక, దాన్ని చాలా వరకు స్టడీ చేసినటువంటి వ్యక్తిని గనక, దాని నుంచి నేను ఒక విషయం నేర్చుకున్నాను. ఏంటో తెలుసా? పిల్లి గట్టిగా అయితే కేజీ నుంచి 2 కేజీలు ఉంటుంది బరువు మ్యాక్సిమం. అది పెద్ద పిల్లిగా అంటే ఒక బావురి పిల్లిగా మారకపోతే కేజీ లోపే ఉంటుంది, అంత వెయిట్ ఏమి ఉండదు. కానీ ఆ పిల్లికి కుక్క ఎదురుపడింది అనుకోండి, 30-40 కేజీలు వెయిట్ ఉన్నటువంటి కుక్క, అది ఏం చేస్తా తెలుసా? భయపడిపోయి పిరికిదానిలా పారిపోయే ప్రయత్నం చేయదు, నిలబడిపోద్ది. అది కుక్క ఎదురు పడితే అయితే నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి. గట్టిగా అయితే నన్ను పట్టుకుంటావు, ప్రాణాన్ని తీసేయగలవు, కానీ నా ప్రాణం పోయే లోపు మాత్రం నా పంజాలతో నీ కొలుగుడ్డులు మాత్రం పీకేస్తాను అనే ధైర్యం పిల్లిలో కనబడుతుంది. ఎప్పుడన్నా చూడండి, 4-5 కుక్కలు పిల్లిని పట్టేసుకున్నా, అటాక్ చేసే ప్రయత్నం చేసినా పిల్లి నిలబడిపోద్ది. తోకది నెక్కబడి చేసి, ఇంటుకలన్నీ నెక్కబడి చేసి తేల్చుకుందాం అని చెప్పి అన్ని మీద పడిపోయినా ఫైట్ చేస్తుందా? ఫైట్ చేయదా? చేసి తప్పించబడే అవకాశం ఉన్నాడు, పారిపోద్ది అది. కానీ దానికున్న ధైర్యం కూడా కొంతమందికి ఉండదు. అంత పిరికి సన్నాసులు. చంపేస్తావు, కుక్కగా నువ్వు నన్ను చంపేస్తావు, నాకు తెలుసు అది. కానీ నేను చచ్చిపోయే లోపు నీకు గాయం చేయకుండా మాత్రం నేను చచ్చిపోను. నేను చచ్చిపోయే లోపు నీ కనుగుడ్డు పేక్కుండా మాత్రం నేను చచ్చిపోను. నేను అస్సలు భయపడేది లేదు. అయితే నువ్వైనా ఉండాలి, నేనైనా ఉండాలి అనే విధంగా నిలబడుతుంది పిల్లి. అంత ధైర్యం కనపరుస్తూ ఉంటుంది. అలాంటి ధైర్యం ప్రతి క్రైస్తవుడు పొందుకోవాలి. అయితే ఆ ధైర్యం ఒకడితో పోరాడడానికి, ఒకడితో గొడవ పెట్టుకోవడానికి, ఒకడు వచ్చి మనల్ని చంపేస్తున్నప్పుడు నీకెంత ఉందో నాకు అంతే ఉందరా అని చెప్పి తిరిగి చంపే ప్రయత్నం చేసేటువంటి విషయంలో కాదు ఈ ధైర్యం అనేటువంటిది కనబడేది. ఒకరు నా నిమిత్తము నిన్ను దూషించినప్పుడు, ద్వేషించినప్పుడు మీరేం చేయమన్నాడైనా? సంతోషించండి అన్నాడు. కుడి చెంప మీద కానీ కొట్టారు అనుకోండి, ఎడమ చెంప చూపించడానికి రెడీగా ఉండండి. మీరు ఒక దెబ్బ వేస్తే 2వ దెబ్బ వేయడానికి అది రెడీగా ఉన్నాడో లేదో నాకు తెలియదు, కానీ 2వ దెబ్బ కూడా రెడీగా ఉండాలి. సహనము, ఓర్పు, నిగ్రహము ఇవన్నీ వస్తాయి ఆ ఫలాల్లో, అవి ఉంటే అందులోకి వెళ్తారు. అయితే మరి పిరికితనం అనేది క్రైస్తవుల మీద దాడి జరుగుతున్నప్పుడు, క్రైస్తవుల మీద వ్యతిరేకత ఎక్కువ అవుతున్నప్పుడు, క్రైస్తవుల మీద అదొక రకమైనటువంటి భావన కలిగి మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి సమయాలు ఎదురవుతున్నప్పుడు ధైర్యంగా వాళ్ళకి ఎదురాడే అంత ధైర్యం నీకు ఉండాలి అని రాయబడలేదు ఇక్కడ, బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో హీరోలు ఎవరో తెలుసా? క్రైస్తవ ప్రపంచంలో హీరోలు ఎవరో తెలుసా?
అంటే పాస్టర్ల గురించి మాట్లాడుతున్నాను. ప్రవీణ్ పగడాల గారి విషయంలో నాకు అర్థమైంది. ఎవరైతే ప్రవీణ్ పగడాల గారి విషయంలో వచ్చి పోరాడారో వాళ్ళే హీరోలు. ఏవి నోరు మెదపకుండా ఇంట్లో కూర్చొని దేవుడే చూసుకుంటాడు, దేవుడే న్యాయకర్త అన్నవారు పిరికోళ్ళు అయిపోయారు. కొంతమంది అలాగంటున్నారు, నన్ను పిరికోడినే చేశారులే, పిరికోడు కాబట్టి బయటకు వచ్చి మాట్లాడట్లేదు అనేటువంటి వ్యక్తులు కూడా లేకపోలేదు. కానీ మా మీదే దాడి చేస్తారా? మీ ప్రతాపము మా ప్రతాపం తేల్చేసుకుందాం. ఎప్పటి వరకు క్రైస్తువులు ఒక ఎత్తు అయితే, ఇక నుంచి క్రైస్తువులు మరో షేడు చూపిస్తాం అన్న వాళ్ళందరూ ధైర్యవంతులు. ఏమీ మాట్లాడకుండా ఉన్న వాళ్ళందరూ నిమ్మ పిరికోల్లా? దాని అర్థం అది కాదు. నేను మాట్లాడలేదని ఎన్ని నెగిటివ్ కమెంట్స్ వచ్చినాయో. ఒరే బాబు, నేను సేవలోకి వచ్చే ముందే నా డైరీలో మొట్టమొదటి రాసుకున్న మాట, చచ్చిపోతే హతసాక్షిగా చచ్చిపోవాలి అని చెప్పి వచ్చిన వ్యక్తిని నేను. మీరు నాకేం ధైర్యం నేర్పక్కర్లేదు. ఒకవేళ దేవుని కోసం చచ్చిపోయేటువంటి క్షణం కానీ వస్తే, దేవుని కోసం ప్రాణం పెట్టేటువంటి రోజు కానీ నా జీవితంలో ఎదురైతే, నన్ను చంపాలి అని వచ్చినటువంటి వ్యక్తికి ఒరే బాబు అని చెప్పి డైరెక్ట్గా గుండుల్లో పొడిసేరా అని చెప్పి రొమ్ము తీసి చూపించే ధైర్యం ఇచ్చాడు దేవుడు నాకు. అరిసేసి గొడవలు పెట్టేసుకుని బయటకు వచ్చి పోరాడేసే వాళ్ళందరూ ధైర్యం కాదు. టైం వచ్చినప్పుడు తెలిస్తే ధైర్యం ఏంటన్నది. మళ్ళీ చెప్తున్నాను, నేను కానీ హతసాక్షిగా చచ్చిపోయే రోజు వస్తే, చంపేటువంటి వ్యక్తిలో కానీ చేతిలో కానీ కత్తి ఉంటే, ఆ కత్తి డైరెక్ట్గా గుండుల్లో పొడిసారని చెప్పి రొమ్ము చూపించే ధైర్యం ఇచ్చాడు దేవుడు నాకు. ధైర్యం ఇచ్చాడు దేవుడు నాకు. మరి పిరికోళ్ళు ఎవరండి అని ఆలోచన చేస్తే, ఇక్కడున్న పిరికివారు ఎవరంటే, మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడున్న పిరికివారు ఎవరంటే యోహాను సువార్తలో రాయబడతారు. ఈ పిరికోళ్ళు ఎవరు చూద్దాం ఒకసారి. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనాన్ని చదివితే అక్కడ ఈ పిరికోళ్ళు ఎలాంటి వాళ్ళో మనకు అర్థమైపోతుంది. చూడండి. తన ప్రాణమును ప్రేమించువాడు దాన్ని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దాన్ని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రాణం మీదకు వచ్చినప్పుడు దేవుని కొరకు సైతం చచ్చిపోవడానికి సిద్ధపడిన వాడు ధైర్యవంతుడు. ప్రాణం మీదకు వచ్చినప్పుడు ప్రాణాన్ని కాపాడుకునేటువంటి క్రమంలో దేవుని సైతం విడిచిపెట్టేవాడు పిరికోడు. వాళ్ళు పిరికోళ్ళు అంటే అర్థమైందా? కాబట్టి ఈ వచ్చిన భావం అది. ప్రాణం మీదకి వచ్చినప్పుడు చచ్చిపోవడానికైనా సరే సిద్ధపడాలి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు ప్రాణాన్ని కాపాడుకోవడానికి భయపడుతూ దేవుని కాదంట చూడు, నీవు పిరికివాడివి, నువ్వు భయస్థుడివి. నేను మీటింగ్కి వెళ్తా ఉంటాను కదా, జనాలు వేసుకుని ఏమి వెళ్ళను నేను. రీసెంట్గానే జరిగింది కాబట్టి చెప్తున్నాను. ఆ ఊరి పేరు కానీ పాస్టర్ గారి పేరు కానీ చెప్పను. వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ షాక్ తిన్నారంట. నా దగ్గర చెప్పలేదు. అన్నా, మేము ఒక 4 కారులో వస్తారేమో, ఒక 20 మందో 10 మందో ఉంటారేమో, చుట్టూ ఒక 5 సరే నిలబడతారేమో అని అనుకుంటే ఒకళ్ళే వచ్చేసారేటన్నా, అదేంటి అని షాక్ అయ్యారంట. ఎందుకు అంతమంది? తిండి వేస్ట్, మీ ఖర్చు ఎక్కువైపోద్దని నేను తీసుకురాలేదు. మీ ఖర్చు ఎక్కువ పెడతాను, డబ్బులు ఎక్కువైపోయినట్టు తీసుకొస్తాను. నా దగ్గర కూడా చాలామంది ఉన్నారు. కానీ అంతమంది నాకు ఎందుకు అంటే అవసరం లేదా? ఎందుకండి అవసరం? పిరికోళ్ళు ఒక 20 మందిని తీసుకెళ్తారు, సింహం సింగిల్గానే వెళ్తుంది. నా తల వెంట్రుకు రాలుట ఆయనకి తెలుసు. నా తల వెంట్రుకల్లో ఒక వెంట్రుకు రాలిపోవడం కూడా ఆయనకి తెలుసు. అదే ఆఖరి రోజైతే దాన్ని ఎవడ తప్పించలేడు. ముందు వెనకాల ఎవడేం చేయాలన్నా సరే జరగనేవాడు. అయితే వాళ్ళు ఎందుకన్నారంటే, ఈ మధ్యన పాస్టర్ గారి చుట్టూ ఎవరికి అయిపోయారు? బౌన్సర్స్. రాజకీయవేత్తల కంటే ఎక్కువ బౌన్సర్స్. గన్మ్యాన్లు ఒకళ్ళే తక్కువయ్యారు, బౌన్సర్లు ఉంటున్నారు. ఓ 10 మంది 20 మంది. నాకు మొన్న ఒక వీడియో పంపించారు ఒక ఆయన, పేర్లు చెప్పాలి ఎందుకంటే పాస్టర్లను ఎవరిని విమర్శించను నేను. వేగా పేరు పెట్టి కానీ ప్రత్యక్షంగా కానీ అసలు విమర్శించను. ఆయన వెళ్తేనంట 20 మంది ఉండాలంట. ఆ చర్చికి సంబంధించిన టీషర్ట్లే వేసుకోవాలంట, బాడీ గార్డుల్లో నిలబడాలంట. ఆయన వచ్చే సమయానికి 20 మంది వెనకాల నడుచుకుంటే వెళ్ళాలంట.
మొన్న కూడా ఒక ఊరు వెళ్ళాను. కారు దిగిన తర్వాత నా వెనకాల నడిచింది ఎవరో సంఘస్థులే. ఎందుకు బ్రదర్ అన్నా నేను, ఇందుకే అంత హంగామా అంతని. నన్ను ఎవడేం చేసేస్తాడు? నన్ను ఏదైనా చేయాలంటే ముందు ఆయన దాటి రావాలి నా దగ్గరికి. భయం భయం భయం, ఎవడో ఏదో చేసేస్తాడని చెప్పి ప్రాణాన్ని కాపాడుకోవడం కొరకు ఎన్ని ప్రయత్నాలో. జాగ్రత్త పడడం తప్పని నేను అనట్లేదు, కానీ ఇంత హంగామా అవసరం అంటారా? అపోస్తులుడైన తోమ ఎంతమందిని వేసుకుని వచ్చాడు ఇక్కడికి? యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నిసార్లు ఒంటరిగా నిలబడ్డాడు? పేతురు ఒంటరిగా వెళ్ళలేదా? బాడీ గార్డులు ఎందుకు నాకు తెలియకడిద్దాను. నేను అదే అన్నాను, అన్న చాలా మంది వచ్చేస్తారు అనుకున్నారన్న, ఎవ్వరో రారు, ఒక్కడనే వస్తాను, ఒక్కడనే వెళ్ళిపోతాను. ఏమైనా డౌటా మీకు? అంటే కొంచెం ఎగ్నెస్ట్గా ఉన్నారు కదా క్రిస్టియానిటీకి. ఏం పర్లేదు, ఎగ్నెస్ట్గా ఉంటారని బైబిల్లో చెప్పింది కదా. అంటే కాపాడువాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి నమ్మకం నాకు ఉందయ్యా. ఒకవేళ అదే ఆఖరి రోజు అయితే అయిపోదాం, దేవుడి కొరకు చచ్చిపోయామని చెప్పి సంతోషిస్తారు మా ఇంట్లో. అందులో భయపడడానికి ఏముంది? 20 మంది ఎందుకు, 10 మంది ఎందుకు, పెట్రోల్ రేట్లు ఎక్కువైపోయినాయి కదా అనుకున్నాను నేను. భోజనం ఖర్చు ఎక్కువైపోద్ది కదా అంటే నవ్వుకున్నారండి. మేము చాలా అనుకున్నాం, చాలా మంది అన్నారు ఏమాట, చాలా అనుకున్నాం. ఒక సెక్యూరిటీ మీద వస్తారు, టీం అంతా వచ్చేస్తుంది. ఏమీ ఒక్కడనే పోతాను, 100 కిలోమీటర్లను ఒక్కడనే పోతాను. భయం ఏం లేదు, ఎవడో ఏదో చేసేస్తాడు, ఏదో పీకేస్తాడు అనే భయం ఎంత మాత్రం లేదు. కానీ పిరికివాడిగా ఉన్నా చూడు, ప్రాణం పోతాదేమో అనేటువంటి భయంతో బిక్కుమంటూ దేవుని పని చేస్తున్నా చూడు, ప్రాణం మీదకి వస్తే ఎలాంటి హాని జరుగుతుందో అనేటువంటి భయంతో సువార్త ప్రకటించే సమయంలో కూడా ఎటువైపు నుంచి ఎవడొచ్చేస్తాడ్రా బాబు అనే ఆలోచనతో వెళ్తున్నావు చూడు, నువ్వు మాత్రం పిరికివాడివే. ఏంటి, ప్రవీణ్ పగడాల గారి కంటే కూడా ఎక్కువ థ్రెట్ ఉందండి కొంతమంది సేవకులకి. ప్రవీణ్ పగడాల గారిని ఏమన్నారు తెలుసా కమ్యూనిటీ వాళ్ళు? నీ తల తీసేస్తాం, నీ గుడ్లు పీకేస్తాం, నీ నాలుక కోసేస్తామంటే, కోసేండ్రా వచ్చి, నేను ఒక్కడనే వస్తాను, ఒక్కడనే పోతాను, ఎవరిని తీసుకుని రాను అని వచ్చినోడు ధైర్యవంతుడా? ప్రాణం తీసేస్తాడు అనేటువంటి వార్తలు వింటున్నప్పటికీ కూడా ఏమీ భయపడకుండా దేవుడున్నాడు అనేవాడు ధైర్యవంతుడా? నలుగురు వేసుకునేవాడు ధైర్యవంతుడా? ప్రవీణ్ పగడాల గారి కంటే ఎక్కువ థ్రెట్ ఉందా? ఎడ్వర్డ్ విలియమ్స్ గారి కంటే ఎక్కువ థ్రెట్ ఉందా? ఎడ్వర్డ్ విలియమ్స్ గారికి ఎంత ప్రాణహాని ఉందో తెలుసా? నాకు తెలుసు. ఎంతమందిని తీసుకెళ్తాడో తెలుసా అండి సేవలోకి వెళ్ళినప్పుడు? ఒక్కడే వస్తాడు, ఒక్కడే వెళ్ళిపోతాడు. ప్లేస్ ఎక్కడ, టైం ఎక్కడ, ఎప్పుడు అంతే వెళ్ళిపోతాడు. ఆయన స్ఫూర్తిగా కొంత తీసుకుని వచ్చిన వ్యక్తిని కనుక, నిజమైన సేవ ఏంటనేది చూసిన వ్యక్తిని కనుక ముందుకెళ్తాను. ఈ విధంగా నాలుగు తీసేస్తాను, గుడ్లు పీకేస్తాను, తలలు తీసేస్తానంటే ఒక్కడో వచ్చేటండి హైదరాబాద్ నుంచి రాజమండ్రి. అది ధైర్యం అంటేనే. ఎవడేం చేయగలరా? నా రాజు ఉన్నాడు అంటాడు ఆయన, నా రాజు. అది ధైర్యం అంటేనే. అంతేగాని సువార్త ప్రకటించే క్రమంలో, సేవ చేసే క్రమంలో, ఎక్కడికైనా వాక్యాన్ని ప్రకటించేటువంటి సమయంలో నా మీదకి ఎవరన్నా వస్తే, ఏదన్నా ప్రాణహాని జరిగితే, ఎవరన్నా నన్ను చంపించే ప్రయత్నం చేస్తే నేను అలా తప్పించుకోవాలని చెప్పి బిక్కు అంటూ ఒక 9-10 ఎంటేసుకుని చుట్టూ సెక్యూరిటీ గార్డుల మధ్యన వెళ్ళడం అనే ధైర్యం అనరు. అంటే నా ఉద్దేశంలో అంటున్నా, ఒక్కడనే పోతాను నేను, ఒక్కడనే వెళ్తాను నేను, ఒక్కడనే. ఎందుకు పిరుగుతాను? జీవమరణములు ఆయన వశం. జీవం పొయ్యాలన్నా, ఆ జీవాన్ని తీయాలన్నా ఎవరి చేతిలో ఉంది? మరి వీళ్ళెవరో మనుషులు మన ప్రాణాన్ని తీసే అధికారం, ధైర్యం వాళ్ళకు ఉందా? ప్రాణం తీసేవాడు ఆయన, ప్రాణం పోసేవాడు ఆయన. ఆయన ప్రాణాన్ని నిలబెడదాం అనుకుంటే ప్రాణం తీసేవాడు రాడు. ఆయన ఒక మనిషిని నిలబెడదాం అనుకుంటే పడగొట్టేవాడు రాడు. ఆయన పడగొడితే లేవనెత్తేవాడు కూడా రాడు. అది నా దేవుడు. బిక్కు అనుకుంటున్న సేవ ఏం అవసరం లేదు, ధైర్యంగా పోదాం. ఒకవేళ దేవుని కొరకు హింసలు అనుభవించాలా, దేవుని కొరకు ఎలాంటి దోషణలు పడాలా, దేవుని నిమిత్తమై హతసాక్షులుగా చచ్చిపోవడం అనేటువంటిది రాసి పెట్టుంటే ధైర్యంగా చచ్చిపోదాం. అంతేగాని పిరికిగా బతికేటువంటి వారులారా, మీరు ఉండేది అగ్నిగుండములోనే.
ప్రకటన 21:8 పిరికి వారు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడుదురు. 365 సార్లు ఇంగ్లీష్ బైబిల్లో సంవత్సరంకి, అంటే రోజుకు ఒకసారి భయపడకని చెప్పి దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఒక క్రైస్తవునిగా, ఒక క్రైస్తవ సేవకునిగా పిరికాత్మతో నువ్వు నడిపించబడుతున్నావంటే నువ్వు ఉండేది ఎక్కడో తెలుసా? జాగ్రత్తగా ఉండండి, రోజులు బాగాలేదు కనుక. కానీ ప్రాణం పోతాదేమో అనేటువంటి పిరికితనంతో మాత్రం సేవ చేయకండి. నా సిలువ ఎత్తుకుని నన్ను వెంబడించండి అన్నాడు ఆయన. సిలువ అంటే ఏంటి తెలుసా? సిలువ అంటే ఏంటి? మరణానికి సిద్ధపడి రండి, చచ్చిపోవడానికి సిద్ధపడి రండి, తలలు తీసేస్తారు తీయించుకోవడానికి సిద్ధపడి రండి. అలాగైతేనే నా సిలువ ఎత్తుకోండి, లేకపోతే ఎత్తుకోకండి. సేవకులకి ప్రత్యేకంగా చెప్పిన మాట ఈ మాట. మరి ఎందుకు ఇంతమంది బౌన్సర్లు, ఇంతమంది సెక్యూరిటీ గార్డ్ అది ఇదిని అన్నారు? నాకు చాలా నవ్వు వచ్చింది. అన్నా 4 కార్లు వస్తాయి, ఫుల్ సెక్యూరిటీ మీద వస్తావు అనుకున్నాను అన్నా. నేను అనుకుంటే నిజంగా అలాగే వెళ్ళొచ్చు, ఎందుకంటే వెనకాల రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఉంది. చాలా మెసేజ్ల్లో కూడా నాకు థ్రెట్ మెసేజ్లు వచ్చినాయి కాబట్టి నేను ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకొని ఖచ్చితంగా ఈ సెక్యూరిటీతో నేనే వెళ్ళగలను. అడిగితే కాదనే వాళ్ళు ఎవరో కూడా లేరు. ఒక డిప్యూటీ సీఎంగా, ఒక హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి దగ్గర ఉండగానే ఏముందలే అన్నట్టుగా వెళ్తున్నాం. కానీ ఎందుకు ఈ భయం, ఎందుకు నాకు తెలియక అడుగుతున్నాను, ఎందుకు ఈ ఎక్స్ట్రాలు ఎందుకని అడుగుతున్నాను. తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు పోగొట్టుకొనును అని అన్నాడా లేదా? పిరికి వారు దేవుని రాజ్యంలోకి వెళ్ళరు. కానీ ఈ వచనాన్ని చాలా మంది ఆధారం చేసుకుని పిరికివారంటే ధైర్యంగా ముందుకొచ్చి పోరాడిన వ్యక్తులు, ధైర్యంగా ముందుకొచ్చి ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మాట్లాడని వ్యక్తులు, ధైర్యంగా ముందుకొచ్చి నిలబడి శత్రువు మీద దాడి చేయకుండా దేవుడే చూసుకుంటాడని చెప్పి ఇంట్లో కూర్చున్న వాళ్ళందరూ పిరికివారు అని అనుకుంటారు. దాడి చేయకపోయినా, నిలబడకపోయినా, పోరాడకపోయినా వాళ్ళు పిరికోళ్ళని అనుకుంటున్నారు చాలామంది. కానీ వాస్తవానికి పిరికోళ్ళు ఎవరంటే, ప్రాణం మీదకు వచ్చినా సరే నీ దేవుని విడిచిపెట్టకుండా పట్టుకునేవాడే ధైర్యవంతుడు. ప్రాణం మీదకి వచ్చిందని ఈ దేవుడు నాకు వద్దు, ఈ దేవుని వదులుకుంటాను, ఈ దేవుడితో నాకు అవసరం లేదండి అని ప్రాణాన్ని కాపాడుకుంటారు చూడండి, వారు మాత్రమే పిరికివారు. అదే చెప్తుంది యోహాను సువార్త 12:25 అందుకే 666 ముద్ర దగ్గర కూడా గొప్పవారేమి, కొద్దివారేమి, ధనికులేమి, దాసులేమి అందరూ కూడా ముద్రని వేయించుకోవాలి అంటారు. ముద్రని వేయించుకోని వారిని అందరినీ కూడా చంపేయండి అనే సమయంలో కూడా, చంపేయండి అనేటువంటి ఆజ్ఞ జారీ చేయబడినప్పుడు కూడా చచ్చిపోనన్నా చచ్చిపోతాం, కానీ మా ప్రాణం పోతాది అనేటువంటి భయంతో మాత్రం 606 ముద్ర వేయించుకోము అని నిలబడతారు చూడండి, వాళ్ళు ధైర్యవంతులు. ప్రాణం ఎక్కడ పోతుందో, ప్రాణం ఎక్కడ తీసేస్తారో అనే భయంతో వద్దు అనేటువంటి దాన్ని సైతం జరిగించి ముద్ర వేయించుకుంటారో చూడండి, వాళ్ళెవరో పిరికోళ్ళు, వాళ్ళెవరో దేవుని రాజ్యానికి. అది ఆ కాంటెక్స్ట్, అర్థం అది. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి, నేను ఎవరిని ఉద్దేశించి మాట మాట్లాడట్లేదు. నేను ప్రతి సేవకుడిని సన్మానిస్తాను, ప్రతి సేవకుని గౌరవిస్తాను. నాకంటే చిన్న సేవకులు, అన్ని విషయాల్లో బాగా తక్కువగా ఉన్న వాళ్ళని హత్తుకుని మాట్లాడేటువంటి అనుభవం దేవుడు నాకు అందించాడు. ఒక మాట చెప్తున్నాను, పేర్లు అయితే నేను చెప్పాలనుకోవట్లేదు, కానీ ముందు రోజుల్లో కొంతమంది పెద్ద సేవకులు క్రైస్తవ్యం మీదకి వచ్చేటువంటి శ్రమల నిమిత్తమే దేశాలను వదిలి దేశాలు పారిపోయే రోజులు వస్తున్నాయి. పాస్టర్లే మందను వదిలి వేరే దేశాలు పారిపోయే రోజులు వస్తున్నాయి. అంత భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. ఎందుకు వచ్చిందిరా బాబు సంఘం, ఎందుకు వచ్చిందిరా బాబు సేవ, ఎందుకు వచ్చిందిరా బాబు ఇదని చెప్పి మేము అన్నీ వదిలేసుకొని వేరే దేశం పోతున్నామని చెప్పి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న వాళ్ళు కూడా లేకపోలేదు. మందని విడనాడు కాపరికి చెప్పండి శ్రమ. అలాంటి రోజులు రాబోతున్నాయి. శ్రమ కాలంలో కాదు, ఇప్పుడే చూడండి క్రైస్తవ్యానికి ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత కఠినమైనటువంటి ఆజ్ఞలు, ఆచారాలు, ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ముందు ముందు రోజులు నేను అంటున్నానండి, ఈరోజు అందరూ క్రైస్తవులే. ఈరోజు ఏదన్నా వాక్యం నచ్చకపోయినా సరే అబద్ధ బోధకులని చెప్పి పేర్లు పెట్టేసేవాళ్ళే. అందరూ మంచి క్రైస్తవులే. ఆ క్రైస్తవులో కాదని చెప్పి తేలేటువంటి రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజులో బయటపడతారు ఎవరు క్రైస్తవులు, ఎవరు అబద్ధ క్రైస్తవులని. అంతవరకు ఎందుకండి, మన కుల గణన అనేటువంటిది ఒకటి ఏర్పాటు అయింది కదా. రిజర్వేషన్లు పోతాయని, మతం మారిపోతాదని, రేషన్ తీసేస్తాడని క్రైస్తవులే మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ఈ సంఘంలో ఇంతమంది ఉన్నారు అంటే మన దగ్గరికి వచ్చే సమయానికి స్వార్థంగా ఆలోచించి దేవుణ్ణే తాకట్టు పెట్టే మీరు రేపు ప్రాణం మీదకి వస్తే ప్రాణం కంటే దేవుడే ఎక్కువ అని చెప్పి నిలవబడగలుగుతారని మీకు నమ్మకం ఉందా? ప్రాణం మీదకి వచ్చినప్పుడు ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా సిద్ధమే అని నిలబడేవాడు ధైర్యవంతుడు. నాకు ఈ దేవుడు వద్దు, ఈ మతం వద్దు, ఈ చర్చి వద్దు, ఏం వద్దు బాబోయ్, రిజర్వేషన్లు తీయకండి, మమ్మల్ని ఏం చేయకండి, మమ్మల్ని చంపకండి అని చెప్పి దేవుణ్ణి వదులుకుంటారు చూడండి, వారు పిరికివారు. మన పహల్గాం అటాక్ జరిగిందా? కొంతమంది టెర్రరిస్టులు వచ్చి కశ్మీర్లో కొంతమందిని చంపేశారు. ఆ టెర్రరిస్టులు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఏంటో మనకంట అనవసరం అనుకోండి. వాళ్ళు వచ్చి చంపే సమయంలో కొంతమంది మగాళ్ళు ప్యాంట్లు తీసి సుంతి జరిగిందో లేదో చూసి అప్పుడు చంపారనే ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఒక క్రైస్తవుని కూడా చంపేస్తే తెలుసా టెర్రరిస్టులు. ఒక క్రైస్తవు, ఆయన పేరు స్టీఫెన్ సంథింగ్ ఏదో, చెన్నై వాసి అనుకుంటాను, ఎక్కడో నాకు అంత ఐడియా లేదు. ఒక క్రైస్తవుని నేను క్రైస్తవుడు అని చెప్పుకున్నందుకు బైబిల్ కంటే కూడా పలానా గ్రంథం గొప్పదని చెప్పనందుకు చంపేశారు. నేను చెప్పను అన్నాడంట ఆ వ్యక్తి, నా దేవుడే గొప్పవాడు అన్నాడంట. టుక్కని కాల్చేశారు. ఆయన ధైర్యవంతుడు. అలాంటి రోజులు రావనుకుంటున్నారా? అలాంటి రోజులు ఇంతకు మించిన రీతిలో వస్తాయి ముందు రోజుల్లో. క్రైస్తవులము అని చెప్పుకుంటే చంపేసేటువంటి రోజులు వస్తున్నాయి ముందు రోజుల్లో. క్రైస్తవులకు మరింత హింసలు వచ్చేటువంటి రోజులు వస్తాయి అని బైబిలు చెప్పింది, యేసు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను. ఆ సమయంలో ప్రాణాన్ని సైతం దేవుని కొరకు పోగొట్టుకోగలిగితే సంతోషం, ప్రాణాన్ని సైతం నిలబెట్టుకోవాలి, కాపాడుకోవాలి అని చెప్పి పిరికిగా, భయంతో, ప్రాణం ఎక్కడ పోతాదో అనేటువంటి ఆలోచనతో దేవుణ్ణి కానీ నువ్వు విడిచిపెట్టి ప్రాణాన్ని దక్కించుకుంటే, ఎక్కడైతే ప్రాణం దక్కింది కానీ అక్కడ మాత్రం నీ ప్రాణాన్ని కోల్పోతావు. అదే రెండవ మరణం. మొట్టమొదటి పాపం పిరికివారు. ధైర్యంగా ఉండాలి క్రైస్తవుడు ఎప్పుడో కూడా. సింహము వలె నీతిమంతులు ధైర్యముగా ఉందురు. నీతిమంతులు ఎవరు? లోకము ఎక్కడ వెతికినాను ఒక్క నీతిమంతుడు నాకు కనబడలేదు. మరి నేనే నీతి అన్నవాడు, నా నీతిని మీకు అనుగ్రహిస్తున్నవాడు ఉన్నాడు కదా. మరి ఆయన ఎవరో? యోధా గోత్రపు సింహం. అలాంటి నీతిమంతులకు బిడ్డలుగా ఉన్న మనము, మనకి కూడా అదే నీతి ఉందని నమ్మకం ఉంటే ధైర్యంగా ఉంటాం. నీతి లేనోడే ధైర్యాన్ని కోల్పోతాడు, బిక్కుమంటూ బతుకుతాడు, అల్లిపోతూ బతుకుతాడు. ఎక్కడి నుంచి ఏ శ్రమ వస్తుంది, ఏం భయం వస్తుంది అనేటువంటి ఆలోచనతో బతుకుతా ఉంటాడు. నేను కోరుకుంటున్నాను, ఇలాగ అనడం చాలా మందికి బాధేమో. క్రైస్తువులకి ఇంతకు మించిన కఠినమైనటువంటి చట్టాలు ఏమన్నా తీసుకొస్తేనే నిజ క్రైస్తవులు ఎవరో, అబద్ధ క్రైస్తవులు ఎవరో బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. మంచిదే అలాంటి చట్టం. చాలా మంది ఫిల్టర్ అయిపోతారు, ప్యూరిఫికేషన్ అయిపోద్ది అక్కడ. పిరికివారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ప్రాణం పోయే సమయంలో సైతం నాకు దేవుడే ఎక్కువని ప్రాణం వదిలిపెట్టాలి తప్ప ప్రాణాన్ని కాపాడుకోవడానికి భయపడ్డావంటే నువ్వు కూడా చెప్పండి పిరికివాడివే. ఇది మొదటి పాపం. ఎవరన్నా ఉన్నారు ఇక్కడ అలాంటి పిరికోళ్ళు ఎవరన్నా ఉన్నారా? రేషన్ పోద్దని, ఇల్లు పోతాయని, కులం మారిపోద్దని, ఉద్యోగాలు పోతాయని, లేనిపోని సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయని, క్రైస్తవుడను అని చెప్పి కుల ధృవీకరణ పత్రంలో నమోదు చేయడానికి సైతం భయపడిన వ్యక్తివైతే, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చస్తే దేవుని రాజ్యంలోకి వెళ్ళావు. చిన్న ఎగ్జాంపుల్, చిన్న పరీక్ష అది. ఇటు కులం మారిపోద్దని, రేషన్ పోద్దని భయపడుతుంటే ప్రాణం మీదకి వస్తే దేవుని వదిలేవు.
యాంటీ కన్వర్షన్ బిల్ అనేటువంటిది ఒకటి రాబోతుందని తెలుసా? దాన్ని ఆపేసింది సుప్రీంకోర్టు. కానీ వస్తుంది ఎప్పటికైనా. క్రైస్తవుడు మాత్రమే క్రైస్తవ ఆరాధనలో పాలు పొందాలి, మందిరాలకు వెళ్ళాలి. ఆ కుల ధృవీకరణ పత్రికల్లో క్రైస్తవుడని లేకపోతే వెళ్ళకూడదు అనేటువంటి చట్టాలు వస్తున్నప్పుడు నాకు మందిరమే దేవుడే ఎక్కువని చెప్పి ఆ కుల ధృవీకరణ పత్రికలో సైతం ఒకవేళ వస్తే క్రైస్తవుని నమోదు చేసుకునే వారి కంటే కూడా గవర్నమెంట్ వచ్చేటువంటి పథకాలు అవి ఇవి పోతాయని చెప్పి దేవుడు వద్దు మందిరం వద్దురా బాబు అని ఆగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ పిరికోళ్ళే. కాబట్టి పిరికోళ్ళు ఎక్కడికి వెళ్తారో చెప్పండి? నరకానికి వెళ్తారు. రెండో పాపం చూడండి, చాలా భయంకరమైన పిరికితనం. మంచిది కదా, ధైర్యంగా ఉండాలి క్రైస్తవుడు ఎప్పుడు కూడా, చాలా ధైర్యంగా ఉండాలి. రెండో పాపం అవిశ్వాసులు. ఎవరు? మొదటి పాపమేమో పిరికివారు, రెండో పాపమేమో చెప్పండి అవిశ్వాసులు. వీళ్ళు కూడా ఎక్కడ ఉంటారంటే అవిశ్వాసులు చెప్పలే, నరకంలో. అవిశ్వాసులు అంటే ఎవరు? విశ్వాసులను ఎవరిని పిలుస్తారు? ఇది పెద్ద కాంట్రవర్సీ అవుతుందేమోలే, ఏం పర్లేదు, నాకేం భయం లేదు, డైరెక్ట్గానే మాట్లాడతాను. మీరు అర్థం చేసుకుంటే మంచిది, అర్థం చేసుకోకపోయినా నాకు పర్లేదు. కానీ ఏదన్నా ఫెయిర్గా మాట్లాడతాను. ఆ ఫెయిర్నెస్ ఉంది కాబట్టి దేవుడు ఎక్కడ నిలబెట్టాడు. ఈ ఫెయిర్నెస్ చూస్తలేదు చూసేటువంటి వీక్షకులు, ఈ ఫెయిర్నెస్ చూస్తున్నారు. ఎంత సోగ్గా ఉండాలా పాస్టర్వే, అంత బట్ట వేయాలా పాస్టర్ అంటే ఏం వేసుకున్నావు? మాసిపోయిన బట్టలు వేసుకుని, నిక్కర వేసుకుని, చిరిగిపోయిన షర్ట్ వేసుకుని వస్తానే పాస్టరా? సైకిల్ మీద తిరగాల? దేవుడు ఎవడా? కేఏ పాల్ గారికి బోయింగ్ విమానం ఇచ్చింది దేవుడు కదా? బిల్లీ గ్రహాం గారికి ఈ రోజుకి 5-6 ఫ్లైట్లు ఉన్నాయి, దేవుడు ఇవ్వలేదా? అంటే దేవుడు ఒక వ్యక్తిని దీవించడం కొంచెం మంచి బట్టలు వేసుకోవడం కూడా తప్పేనండి. అలా మాట్లాడుతున్నారండి బాబు, నాకు నవ్వు వస్తుంది. సేవలోకి వచ్చిన తర్వాత కానీ వేసుకుంటున్నాను, ముందు నుంచి కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి ఏ లోటుపాట్లు లేకుండానే దేవుడు నన్ను చూసుకున్నాడు. తిండికి కానీ, బట్టకు కానీ, ఉండడానికి నీడకు కానీ నాకు ఏ లోటు ఇవ్వలేదు. నేను ఎప్పుడూ ఒకటే అనుకుంటాను, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి ఒక బట్ట, ఇది ఉండి ఇవి కాకుండా ఏమన్నా వస్తే దేవుడు ఇచ్చిన అన్ని బోనస్ అంటాను నేను. కారు, ఫోను, వస్త్రాలు ఇవన్నీ బోనస్గా ఇచ్చాడు దేవుడు. కావలసిన 3: తినడానికి ఇల్లు, తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట. ఇవి కాకుండా వీటితో పాటుగా ఎన్ని ఎక్స్ట్రా వచ్చినాయి అనుకోండి, అవన్నీ బోనస్గా మనం పరిగణించాలి. బోనస్గా కొంచెం జీతం కావచ్చు, డబ్బులు కావచ్చు, నేను అలాగే తీసుకుంటాను. ఈ 3 కాకుండా మిగిలినవన్నీ బోనస్సే, నాకు దేవుడిచ్చినాయే. నాకు హ్యాపీగా తినడానికి తిండి ఉంటుంది, కట్టుకోవడానికి బట్ట ఉంటుంది, ఉండడానికి ఇల్లు ఉంటుంది. ఇంకా ఆశీర్వాదం కావాలా? ఇంకా ఆశీర్వదించబడాలా? ఇంకా దీవించబడాలా? ఈ కాకుండా వేరే ఎన్ని వస్తే బోనస్, అదంతే. ఇదే పెద్ద ఆశీర్వాదం. రక్షణకి మించిన ఆశీర్వాదం ఏముందండి? ఆలోచించండి. అవిశ్వాసులు కూడా ఎక్కడ ఉంటారంట చెప్పాలి? మండుచున్నటువంటి అగ్నిగుండములో పాలు పొందుదురు, పడవ్రేయబడుదురు. విశ్వాసులు అంటే ఎవరు? క్రైస్తవుల్ని విశ్వాసులు అంటారు. అవిశ్వాసులు అంటే ఎవరు చెప్పాలి? క్రైస్తవులు కానివారు అంటే దేవుణ్ణి స్వీకరించని వారు, అంటే అన్యులందరూ కూడా అవిశ్వాసులే. అందరూ అనుకోవడంలో పెద్ద ప్రమాదం ఉంది. అవిశ్వాసులు అనేటువంటి మాట దేవుణ్ణి అంగీకరించని వ్యక్తులకి పరిమితం అవడం అనేది తప్పది. మనం విశ్వాసులుగా పిలువబడుతున్నాం అంటే క్రీస్తుని మనం విశ్వసించాం గనక. క్రీస్తుని విశ్వసించని అందరూ అవిశ్వాసులు అని పిలువబడుతూ ఉంటారు. అది పూర్తిగా అబద్ధం. ఇక్కడ రాయబడింది కూడా 21వ ప్రకటన గ్రంథము 8వ వచనంలో రాయబడిన అవిశ్వాసులు కూడా క్రీస్తుని నమ్మని వారు మాత్రమే కాదు, క్రీస్తు యందు విశ్వసించి క్రీస్తుని విశ్వాసం కలిగుండి క్రీస్తుని దేవుణ్ణి సొంత రక్షకునిగా చేసుకుని కూడా ఆ దేవుడి మీద విశ్వాసం నిలపలేని వారు కూడా, అంటే క్రీస్తుని అంగీకరించిన వారు మాత్రమే విశ్వాసులు కాదు, క్రీస్తుని అంగీకరించి ఆ దేవుని మీద విశ్వాసం ఉంచలేని వారు కూడా విశ్వాసులే. వీళ్ళందరూ కూడా ఎక్కడుంటారు?
ఈ అవిశ్వాసులు అనేది మాటని చాలా మంది అనుకుంటారు అన్యులండి, అన్యులందరూ కూడా మండుచున్నటువంటి అగ్ని గుండంలో పడవేయబడతారని అనుకుంటారు. కానీ క్రీస్తుని అంగీకరించలేని వాళ్ళందరూ అవిశ్వాసులే కాదు. క్రీస్తుని అంగీకరించిన వారిలో కూడా దేవుని యందు విశ్వాసం ఉంచకపోతే మీరు కూడా ఏ గుంపులోకి వెళ్తారో నేను అడుగుతున్నాను. క్రీస్తు యందు విశ్వాసం ఉంచి క్రీస్తుని అంగీకరించిన వ్యక్తులకి ఈ రోజుకి కూడా దేవుడు నా జీవితాన్ని మారుస్తాడు, నా జీవితాన్ని నిలవబెడతాడో, నా ప్రార్థనలకి సమాధానం అందిస్తాడో, నా దేవుడు అన్యాయస్తుడు కాడు, నన్ను పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు అనే విశ్వాసంతోనే వెళ్తున్నారా? ఎప్పటికైనా నా జీవితంలో నా దేవుడు సహాయపడకపోవడం అనేటువంటి ఆలోచన నిరీక్షణతో వెళ్తున్నారా? దేవుని మీద విశ్వాసం లేకుండా ముందుకెళ్తున్నారా? మీరందరూ అవిశ్వాసులే. మీరు ఎలా చెప్పగలరు? క్రైస్తవులను కూడా అవిశ్వాసులను ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? క్రైస్తవులు కూడా క్రీస్తు మీద విశ్వాసించకపోతే నరకంలో ఉంటారని మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే, ఒకసారి మత్తయి సువార్త తీద్దాం చూడండి. ఆ మాటను గుర్తు చేస్తే ఇంకా బాగా అర్థం అవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది. అవిశ్వాసులు అని దేవుడు ఎవరిని పిలుస్తున్నాడో చూడండి. ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడో, అప్పుడు నరకంలో ఉండేటువంటి అవిశ్వాసుల గుంపులో క్రీస్తు మీద విశ్వాసం ఉంచని వారు మాత్రమే కాదు, కానీ క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారు కూడా మండుచున్నటువంటి కొండల్లో పడతారనే అవకాశం కానీ ఈ వచనం బట్టి మీకు కలగకపోతే అప్పుడు నన్ను అడగండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 16వ వచనం నేను చదువుతున్నాను చూడండి. 14వ వచనం. వారు జనసమూహోన్నతికి వచ్చినప్పుడు కూడా ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నా కుమారుణ్ణి కరుణింపుము, వాడు చాంద్ర రోగియే మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలాగనగా అగ్నిలోనూ నీళ్లలోనూ తరచుగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వాడిని తీసుకుని వచ్చితిని గాని వారు వానిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ముందును ఎంతవరకు కూడా మిమ్మును చెప్పండి సహింతును, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా అని చెప్పి తిట్టింది యేసుక్రీస్తు ప్రభు వారు అన్యుల్నా, ఆయన్ని పిలుచుకున్నటువంటి అపోస్తుల్నా? అవిశ్వాసి అని తిట్టింది ఎవరిని? యేసయ్య. అపోస్తులు తిడుతున్నాడు. అంటే యేసు మీద విశ్వాసం లేని అపోస్తులుడైనా శిష్యుడైనా క్రైస్తవుడైనా సరే దేవుని దృష్టిలో అవిశ్వాసే. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? డైరెక్ట్గా అపోస్తులు తిట్టాడు, సొంత శిష్యులను అవిశ్వాసపు వారులారా, ఎన్ని రోజులు మీ మధ్యన ఉండాలరా? ఈయన ఏం చేయగలడో అటు అభిషేకాన్ని శిష్యులందరికీ అభిషేకించి పంపించాడు ఆయన. మీరు పాములు తొక్కుతారు, తేలును తొక్కుతారు, అంత శక్తిని మీకు ఇస్తున్నాను అన్న వ్యక్తులు ఎవరి మీద ఉంచలేదు విశ్వాసం? జరుగుతుందనే దాని మీద ఉంచలేదు విశ్వాసం. కాబట్టి దేవుడు వాళ్ళని ఏమని పిలిచాడు? అవిశ్వాసులు. విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి మనం విశ్వాసులు కాదు. దేవుణ్ణి విశ్వసించలేనంత మాత్రాన వాళ్ళు అవిశ్వాసులు కాదు. మనలోనే బోల్డంతమంది అవిశ్వాసులు ఉన్నారు. చెప్పుకోవడానికే క్రైస్తవులు, చెప్పుకోవడానికే దేవుణ్ణి నమ్ముకున్నాం అంటారు, కానీ చేసే అన్ని పెంట పనులే. దేవుడు చేస్తాడు అనేటువంటి నమ్మకం లేదు కనుకే ఏలినాటి శని ఉందని చెప్పిన వెంటనే ఎన్ని ఏలినాటి శనులు తీయించడానికి ఎన్ని చేసుకొచ్చారో. గ్రహబలం బాగోలేదండి, నక్షత్ర బలం బాగోలేదండి, ఏదో చెడు కనబడుతుందండి, ఏదో కీడు కనబడుతుందండి, కాబట్టి ఇలా చేస్తే ఆ కీడు తప్పించబడతాదండి అనే మాటలు బట్టి ఒక క్రైస్తవ విశ్వాసిగా కీడులు పోవడానికి, చీకట్లు పోవడానికి, లేనిపోయిన సమస్యల నుంచి తప్పించబడ్డానికి దేవుని యందు మాత్రమే విశ్వాసం ఉంచకపోగా లోక మర్యాదల మీద కూడా నువ్వు విశ్వాసం ఉంచుతున్నావంటే నువ్వు ఏ గుంపులోకి వెళ్ళావు? నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును, ఇంటిలోనూ నువ్వు దీవించబడదువు, నీ పొలములోనూ దీవించబడదు, నువ్వు ఎక్కడ ఉన్ననో అక్కడ దీవించబడదు అనేటువంటి మాట ఎరిగి కూడా ఎక్కడికైనా ప్రయాణం మొదలెట్టేటువంటి సమయంలో రాహుకాలం, అమావాస్య, పౌర్ణమి అని చూసి మొదలు పెడుతున్నావంటే ఒక విశ్వాసిగా నువ్వు విశ్వసించేది దేనిని?
ముహూర్తాలు ఫిక్స్ చేసిన టైంకే నువ్వు జరిగిస్తున్నావంటే నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా? లోక మర్యాదను ఆచరిస్తున్నావా? క్రీస్తునందు విశ్వాసముతో క్రీస్తు వైపు మాత్రమే పరిగెడుతున్నావా? ఇందులో ఏ గ్రూపుకు సంబంధించిన దానివి? నువ్వు నిజంగా క్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే మంచి చెడు చూడవో, గ్రహ బలాన్ని చూడవో, పంచాంగాలని తిప్పవో, సిద్ధాంతుల దగ్గరికి వెళ్ళవో, జాతకాలు రాయించుకోవో, అవన్నీ చేస్తున్నావంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదు గనుకనే వాటిని కూడా వెంబడిస్తున్నావు. కాబట్టి దేవుడిని ఎక్కడ పెడతాడో తెలుసా? పరలోకంలోనా. ఇది వాక్యం అంటే. నచ్చదు చాలా మందికి ఇది వాక్యం అంటే. మంచి రోజు చెడు రోజు జాతకాలు, న్యూమరాలజీ, హొరోస్కోప్ ఎన్ని చూస్తున్నామంటే విశ్వాసం అనేది, నమ్మకం అనేది దేవుడి మీద నీకు కలగలేదు కాబట్టే చెప్పండి వాటిని వెతుక్కుంటున్నావు. అందుకే నువ్వు నరకానికి పాత్రుడు అవుతావు అంటున్నాడు ఆయన. గ్రీకు భాషలో అపోస్టోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. అన్బిలీవింగ్ అనేటువంటి మాటతో పాటుగా అన్ఫెయిత్ఫుల్నెస్ అనే పదం కూడా ఉపయోగించబడింది. అన్బిలీవర్స్ అంటే దేవుణ్ణి నమ్మని వ్యక్తులు. వాళ్ళు ఉన్నారు ఈ నరకంలో. దేవుణ్ణి నమ్మి ఫెయిత్ ఉంచిన వారు, విశ్వాసం ఉంచిన వాళ్ళు కూడా ఉన్నారు, అపోస్టోస్. ఇప్పుడు చెప్పండి, మీరందరూ పరలోకానికి వెళ్ళిపోతారా? పంచాంగం లేకుండా ఏ కార్యక్రమం మొదలు పెట్టవే? క్యాలెండర్ తిప్పకుండా ఏ కార్యక్రమం మొదలు పెట్టవే? కనీసం ఇల్లు ఇచ్చినప్పుడు కూడా రిబ్బన్ కటింగ్ మళ్ళీ ఆయన గారు పెట్టినటువంటి టైంకి కట్ చేస్తావే? ఇల్లు కట్టుకునే సమయంలో కూడా అందరూ చెప్పారు నవధాన్యాలు వేయకుండా ఇల్లు కట్టలేవే? నీకు విశ్వాసం ఉందా దేవుడి మీద? మీరు చస్తే నరకానికి వెళ్తారు. దేవుడు ఉన్నాడు, ఆయన వింటున్నాడు, ఆయన చూస్తున్నాడు, నా మొరని ఆలకిస్తున్నాడు అనే విశ్వాసం కలిగి ఉన్నవారు చచ్చిపోయే వరకు కూడా దేవుడు చేస్తాడు అనే బతుకుతారు. ఎలాగా? షడ్రకు, మెషకు, అబేద్నెగో. దేవుడు కాపాడినా మాకు దేవుడే, కాపాడకపోయినా మాకు దేవుడే. దేవుడు ఏది రాసుంటే అదే జరుగుతుంది. అదే విశ్వాసం. ఇంక దేవుడు చేయలేడేమోనండి. ఇంక దేవుని పట్టుకుంటే అబ్బాయేమో అని చెప్పి అక్కడికి ఇక్కడికి పడిగెట్టి జాతకం చూడండి బాబు, మా పిల్ల జాతకం ఏం బాగాలేదండి, మా కొడుకు జాతకం ఏం బాగాలేదు, ఉద్యోగం రావట్లేదండి అని చెప్పి చూపించుకుంటున్నామంటే నేను ఏమనాలి? అవిశ్వాసి. నువ్వు ఉండేది చెప్పండి మండుచున్న నరకంలోనే. ఇది రెండో పాపం. మీలో ఎవరైనా ఉన్నారా లేదా? అమ్మ, దేవుడు అవకాశం ఇస్తున్నాడు మీకు. దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు. ఇది పాపం అని చెప్పి తెలుసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. తెలిసిన తర్వాత కూడా చెయ్యువాడు తప్పించబడనేరడు. తెలియకపోతే వేరే విషయం. తెలిసి చేయడంలో ఉన్నది అసలైనటువంటి పాపం. రోమిలకు రాసిన పత్రికలో కనబడుతుంది అన్నమాట. ఇది రెండో పాపం. మూడవదిగా నరకంలో ఉండేటువంటి వారు ఎవరినైనా అని పరిశీలన చేస్తే అసహ్యులను. ఎవరు? అసహ్యులు. అసహ్యులు అంటే మీరు ఎవరు అనుకుంటున్నారు? చాలా తలనొప్పి వచ్చేస్తుంది నిజంగా, భరించలేకపోతున్నాను. 2 days నుంచి నిద్ర లేదంటే మామూలుగా ఉంటుందా? మనిషి కానీ నిద్రపోకపోతే బ్రెయిన్ దానంతటా అదే బ్రెయిన్ తినేస్తూ ఉంటుంది. తెలుసు కదమ్మా నీకు? బ్రెయిన్ తనంతటా తనే తినేస్తూ ఉంటుంది నిద్రపోకపోతే. అంత భయంకరమైనటువంటి ప్రాబ్లం. అసలు నిద్ర లేదు. జర్నీ స్వార్థ విషయంలో కొంచెం ఇబ్బంది, అయినా ధైర్యంగానే ముందుకెళ్తుంది. కొంచెం తలనొప్పి ఉంది, అయినా పర్లేదు, దేవుడు శక్తినిచ్చి నిలబెడతాడు. అసహ్యులు అంటే ఎవరు? ఒకసారి చెప్పానులేండి మీకు, కానీ మీకు గుర్తుండకపోవచ్చు. అసహ్యులు మండుచున్నటువంటి అగ్నిలో పాలు పొందుకుంటారు. ఇంగ్లీష్ బైబిల్లో కానీ మనం చూస్తే డిటెస్టబుల్, కరప్టెడ్ అనేటువంటి మాటలు ఉపయోగించబడ్డాయి. తెలుగులోనే కానీ దాన్ని కొంచెం లోతుగా పరిశీలన చేస్తే బాగా పాపిష్టి బ్రతుకుకి అలవాటు పడిన వారు, అబామినేషన్, బాగా పాపంలో కూరుకుపోయిన వారు, వీళ్ళు అసహ్యులు. ఇంకా బాగా చెప్పాలంటే ఒక మాటలో వారి యొక్క మనసాక్షిని చంపి బ్రతుకుతున్నటువంటి వారు. ఇంకా బాగా చెప్పాలంటే
మనసాక్షికి వాత వేయబడినటువంటి వారు. మనసాక్షిని కూడా లోబడక, మనసాక్షిని కూడా గౌరవించక, మూర్ఖంగా భయంకరమైనటువంటి పాపంలోకి వెళ్ళిపోయినటువంటి వారే అసహ్యులు అని అంట. కరప్టెడ్ ఫెలోస్. ఇంకా బాగా అర్థంలో చెప్తాను చూడండి. కొంతమందికి మంచి జాబ్ ఉంటుంది, దేవుడు మంచి జీతం ఇస్తాడు, మంచి జాబ్ ఇస్తాడు, ఆ డబ్బులు సరిపోవని చెప్పి బల్లల కింద ఏం పెడతారు? చేతులు పెడతారు. యు ఆర్ కరప్టెడ్. లంచము ఇవ్వకుడి, లంచమును పుచ్చుకొనకుడి ఉందా బైబిల్లో? లంచం ఇవ్వడము కరప్షనే, లంచం తీసుకోవడం కూడా కరప్షనే. డబ్బులతో పనులు చేయించుకుంటున్నావంటే ఇచ్చి, యు ఆర్ కరప్టెడ్ ఫెలో. యు ఆర్ కరప్టెడ్. అసహ్యుడు నువ్వు, అసహ్యురాలివి నువ్వు. ఎంతమందికి అర్థమవుతుంది? ఇంకా పూర్తిగా మనసాక్షి చచ్చిపోయిన వాళ్ళండి వీళ్ళు. ఇంకా పూర్తిగా చెడ్డవారన్నమాట. అంటే వాళ్ళల్లో వెతకడానికి కొంత కూడా మంచి లేని వారు అసహ్యులు. ఓ మాటలో చెప్పాలంటే నిరంతరము దేవుణ్ణి ఆయాసపరచువారు వీరు. ఇంకా పూర్తిగా చెడ్డోళ్ళల్లో ఇంకా మంచే ఉండదు వాళ్ళలో. నేను రీసెంట్గా ఒక చిన్న ఇంటర్వ్యూ చూశాను. ఖాళీ దొరికితే, నేను నాకు తెలిసి ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎక్కడో చూసినట్టు, లేకపోతే ఇంట్లో కూర్చొని చూసే అంత అవసరం లేదు, పని అంతకంటే లేదు, అలాంటి ఏం చూడండి. అలా వెళ్తుంటే ఒక వీడియో చూశాను. ఆయన సీరియల్ కిల్లర్ అంట. అంటే కరుడు కట్టినటువంటి ఒక నరహంతకుడు ఆయన వయసు 60 సంవత్సరాలు ఉంటాయి. ఆయన ఎంతమందిని చంపేశాడంటే అంతమందిని చంపేశాడు. ఆయన ఒక సీట్లో కూర్చోబెట్టి, ఆయన ఎదురుగుండా ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తాడు ఇంకో సీట్లో కూర్చొని. ఆ ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి వ్యక్తిలో నువ్వు ఉండమంటూ నువ్వు నిలబడగలవా? నిలబడి ధైర్యం ఉందా నీకు? అలా ధైర్యంగా ఒక వ్యక్తి వచ్చి నిలబడి, అయ్యా 116 మందిని చంపేశావు, 116 117 మందినో, ఆడోళ్ళు పేకలు కోసేసావు, చంటి పిల్లల పేకలు కోసేసావు, ముసలవాళ్ళని సైతం బుర్రలు బద్దలు కొట్టి ఆ బ్రెయిన్ తీసావు బయటికి. అంత కొరుడు కట్టినటువంటి పాపాలు చేసావు. అంత భయంకరమైనటువంటి నరహంతకుడు అనేటువంటి ముద్ర కూడా వేయించుకున్నావు. మారాలని అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకు ఎందుకు ఈ ప్రశ్న వేయాలనిపిస్తుంది. ఇప్పుడు నన్ను నువ్వు చూస్తుంటే నీకేమనిపిస్తుంది అని అన్నాడు. ఇన్ని మడ్రలు చేసావు కదా, నీ ఎదురుగా నేను నిలబడ్డాను కదా, ఇలా మాట్లాడుతున్నాను కదా, ఇలా మాట్లాడుతున్నప్పుడు నన్ను చూసినప్పుడు, నన్ను చూస్తున్నప్పుడు నీకు ఏమనిపిస్తుంది అని అడిగాడు. అలా అడిగితే అవతల వ్యక్తి ఏమన్నా తెలుసా? నాలుక అని నీ రక్తం తాగాలనిపిస్తుంది అన్నాడు. నాకు ఫీజులు ఎగిరిపోయినాయి. ఏంటి, ఇంటర్వ్యూయర్ని చంపేయాలనిపిస్తుందండి అడికి అక్కడ కూర్చొని. ఇంటర్వ్యూయర్ని చంపేసి రక్తం తాగాలనుకుంటున్నాడంట క్లాసులు వేసుకొని. ఆ సమాధానం ఇస్తే ఆ ఇంటర్వ్యూయర్ బతుకున్నాడో చచ్చిపోవడం నాకు అర్థం అవ్వలేదు. అంత కరుడు గట్టినటువంటి వ్యక్తులుగా మారిపోతారు కొంతమంది. మనస్సాక్షికి వాత వేసిన వాళ్ళు, మనస్సాక్షిని చంపుకున్నవారు వీరు. వారిలో ఎంత వెతికినను మంచి నీతి అనేది కనబడనంత దుర్మార్గులుగా మారిపోయిన వారందరినీ కూడా దేవుడు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? అసహ్యులు. మారాలి అనే ఆశయం ఉండదు వాళ్ళకి. పూర్తిగా దేవుడు మాట్లాడుతున్నా, వాక్యం మాట్లాడుతున్నా, సంఘం మాట్లాడుతున్నా, మనసాక్షి మాట్లాడుతున్నా, నేనే కరెక్ట్, నాదే కరెక్ట్, నేను ఎవరి మాట ఎన్నో, నా మనసాక్షికి నేను లోబడను అనే స్థితికి వెళ్ళిపోయారు చూడండి. వాళ్ళు కరప్టెడ్ ఫెలోస్. వారు కరప్టెడ్ ఫెలోస్. వాళ్ళు మనసాక్షి గద్దించిన, మనసాక్షి వద్దన్నా, మనసాక్షి నువ్వు చేస్తున్నటువంటిది వ్యతిరేకమైనదని చెప్పి ఘోషిస్తున్నా నువ్వు అలా ఊరుకో, నేను చెప్పింది నేను అనుకున్నదే జరిగిస్తాను అనేవాళ్ళు కరప్టెడ్ ఫెలోస్, అసహ్యులు వాళ్ళు. పరిశుద్ధాత్ముడు మాట్లాడడం కంటే కూడా ముందుగా మన మనసాక్షి మాట్లాడుతుందండి. పక్కింటోడు మామిడి చెట్టు మీద మామిడికాయలు కనబడుతున్నాయి, దోరగా పండిపోయింది, తీసేయాలనుకుంటున్నావు, కోసేయాలనుకుంటున్నావు, నువ్వు దేవుణ్ణి అంగీకరించలేదు, బయట వ్యక్తిగానే ఉన్నావు, అయినా సరే మనసులో ఒక ఆలోచన పడుతుంది, పక్కింటోడు దొంగతనం చేయడం ఏంటి అనే ఆలోచన సైతం రావట్లేదంటే నువ్వు ఆత్మీయంగానే కాదు మనసాక్షిగా కూడా చనిపోయావు నువ్వు. మూర్ఖతరం. నేను పట్టుకున్న కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉంటాయంటారు కొంతమంది. ఎన్ని?
3 ఉంటాయి ఎక్కడన్నా, హ్యాండిక్యాప్డే పుడతాయి తప్ప. ఒరే తమ్ముడు, ఎన్ని కుందేలు చంపేశారు నువ్వు? ఏ కుందేలకన్నా 3 కాళ్ళు ఉన్న కుందేలను చూసావా? 3 ఉంటాయి అని అంటున్నామంటే వాళ్ళని ఏమనాలరా మనం? శాడిస్ట్ అనాలి, సైకోల్ అనాలి. వాళ్ళు వెళ్తారు అక్కడికి. నేను పట్టుకున్నది, నేను అనుకున్నదే, సేవకుడితో మాకు పని లేదు, దేవుడితో మాకు పని లేదు, వాక్యంతో మాకు పని లేదు, హెచ్చరికలతో మాకు పని లేదు, ఖండించే విషయంలో మాకు అవసరం లేదు. మేము అనుకున్నదే, మేమే కరెక్ట్. ఇంక ఇల్లే కరెక్టో, మిగతా వాళ్ళు అందరూ వేస్ట్గాళ్ళు. వాళ్ళు చచ్చారు ఎప్పుడో. చచ్చిపోతే నువ్వు వెళ్ళేది నరకానికే. గుర్తుపెట్టుకోండి బాగా నీ మాట. నీ మనసాక్షి చచ్చిపోయింది కాబట్టే కొంతమంది ద్వారాగా దేవుడు హెచ్చరిస్తున్నాడు అనుకోవాలి. నువ్వు కొంతమంది ద్వారాగా నిన్ను కాపాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మనసాక్షికి కూడా నువ్వు లోబడకపోతే నిన్నేమనాలి? అర్థమైందా? అసహ్యులు. ఓ మాటలో చెప్పాలంటే దీనికి ఇంకా అర్థం ఏంటంటే, క్షమించుడి మీరుని క్షమించబడుదురు అన్నాడా? మీరు క్షమిస్తే మీరు క్షమించబడతారు. తీర్పు తీర్చకుడి, మీకును కూడా తీర్పు తీర్చబడదు అన్నాడా? దీనికి దగ్గరికి ఒక మాట చెప్పనా? ఒకడిని అసహ్యించుకొనకుడి, అసహ్యించుకుంటే మీరు కూడా అసహ్యించబడుదురు దేవుని మూలంగా. ఎవరంటే అసహ్యులు? నిజమైనటువంటి అసహ్యులు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, వాళ్ళ పేదరికాన్ని బట్టి మనిషిని మనిషిగా చూడకుండా, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, పేదరికాన్ని బట్టి చీ అంటూ చూస్తారు చూడండి. అంటే ఒక వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించకుండా కులాన్ని బట్టి అసహించుకుంటారు చూడండి. ఆడు మాలోడు, ఈడు మాదిగోడు, ఈడు పాకివాడు, ఆడు అలాటోడు ఇలాటోడు అని చెప్పి కులాన్ని బట్టి మనిషికి వాల్యూ ఇస్తారు చూడండి. కులాన్ని బట్టి మనిషిని అసహించుకుంటారు చూడండి. అలా మనిషిని అసహించుకున్న ప్రతి ఒక్కడో దేవుని దృష్టిలో అసహ్యులే. దేవుని దృష్టిలో అసహ్యులే. నువ్వు ఒక వ్యక్తిని అసహించుకుంటున్నావంటే కులం అనే ఏకైక కారణంతో నీకు అర్థం అవ్వాల్సింది ఏంటి తెలుసా? దేవుడు నేను బాగా అసహించుకుంటున్నాడు. నిన్ను వాళ్ళని, పొరుగు వాళ్ళని ప్రేమించేటువంటి లక్షణం నీలో లేదు గనక దేవుడు కూడా నీ యందు ఆయాస పడుతున్నాడో. మనిషిని మనిషిగానే ప్రేమించండి, మనిషిని మనిషిగానే చూడండి. ఆడ కులం తక్కువడు, అది కులం తక్కువది, మేమేమో ఈ ఒంట్లు సహారా ఎడారికి సంబంధించిన ఒంట్లు అనుకునే వాళ్ళు అసహ్యులు. కుల ప్రేమికులు అసహ్యులు దేవుని దృష్టిలో. మళ్ళీ చెప్తున్నాను, ఎంతమంది కనబడుతుంది? కులాన్ని బట్టి మనిషిని ప్రేమించువారులారా, మీకు నరకం రెడీగా ఉంది. మీ కులానికి సంబంధించిన వాడినేమో ఒక రకంగా గౌరవించి, నీ కులానికి సంబంధించిన వాడినేమో ఒక రకంగా ప్రేమించి, నీ కులం కాని వాడినేమో ఒక రకంగా నువ్వు గౌరవిస్తున్నావంటే, పైకైతే మాట్లాడుతున్నావు కానీ లోపల మాత్రం నిమ్న కులాలకి సంబంధించిన వారు అనేటువంటి అభిప్రాయంతో ఒక మనిషి పట్ల నువ్వు వ్యవహరిస్తున్నావంటే, అసహ్యాన్ని వ్యక్తపరుస్తున్నావంటే దేవుని దృష్టిలో నీవు అసహ్యుడవే. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉంటాను, సేవలోకి వచ్చినటువంటి దినం మొదలు కుల ప్రస్తావన తీసుకుని రాకండి. మనుషులందరూ కూడా ఒక్కరే. కులం అనేటువంటిది మనుషులు పెడితే వచ్చింది, దేవుడు పెడితే వచ్చింది. కులం కాదు. మనుషుల్ని సన్మానిస్తున్నావా? దేవుడి యొక్క ఆజ్ఞలను సన్మానిస్తున్నావా? కులాన్ని బట్టి ఒక మనిషిని అంత నీచంగా చూసేవారులారా, నువ్వు చచ్చిపోతే నరకం నీ కోసం రెడీగా ఉందో కాల్ చేయడానికి. అర్జెంటుగా చంపండి కులపిచ్చిని కానీ చంపకపోతే, మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని చంపేస్తాడు దేవుడి నరకంలో. కులం పెట్టినటువంటి వ్యక్తుల్ని ఆచరించేటువంటి బయటోళ్ళకి ఆ పిచ్చి ఉందనుకో అర్థం ఉంది. మన కులం లేదు కదండి, మతం లేదు కదండి. దేవుడు ఏమంటారు తెలుసా? లోకమునైన ఎంతో యూదులకు మాత్రమే దేవుడైతే యూదుల కొరకే ఆయన రావాలి, యూదుల కొరకే ఆయన రక్తం కార్చాలి. లోకాన్ని ప్రేమించిన దేవుడైన
ఆ విధంగా నువ్వు ప్రేమించినప్పుడు వెళ్తావు పరలోకానికి. అంతేగాని కులం 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 మా ఒంట్లేనా మా ఒంట్లేనా మా ఒంటేనా మా ఒంటేనా అని చెప్పి ఒంటి ఎక్కేసావనుకో, ఆ ఒంటి ఏదో రోజు మాత్రం నిన్ను పడేసి తొక్కేసి నలగొట్టేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది? వాక్యం నచ్చట్లేదు కదా. ఇక్కడ కులప్రియులు ఉన్నారు ఎక్కువ మంది, కుల ప్రేమికులు. మీకు నచ్చదు, నాకు తెలుసు, మీకు నచ్చదు. అసహ్యులు మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడతారు. ఆలోచన చేయండి. నేను చెప్పడం నా వంతమ్మా, కాదు కూడదండి, ఈ విధంగానే ముందుకు వెళ్దామండి అని అనుకుంటే వెళ్ళండి. కానీ చచ్చిపోయి నరకంలోకి వెళ్ళిన తర్వాత మాత్రం ప్రభువా మాకు తెలియదు మమ్మల్ని క్షమించండి అని మాత్రం అడగండి. జరగని పని అక్కడ. నరకంలోకి వెళ్ళిన తర్వాత మా తప్పుని మేము తెలుసుకున్నాం ప్రభువా అని అన్నంత మాత్రాన క్షమాపణ దొరుకుతుందని అనుకోకండి. మనిషి బ్రతికుండగానే పశ్చాత్తాపము, క్షమాపణ. చనిపోయిన తర్వాత క్షమాపణ ఉండదు. ఎంత గొప్ప సేవ చేస్తున్నాను ఇక్కడ. దేవుని కృపను బట్టి మా తాతయ్య గారి పరిచయంలో ఎదిగిన మీరే, మా కులమైతేనే పెళ్లి చేసుకుంటామండి, మా కులమైతేనే ఒకే చెప్తామండి, ఆ కులమైనా వద్దండి. మిమ్మల్ని ఏమనాలరా బాబు? దౌర్భాగ్యుడా, దిక్కుమాలినవాడా అని అనాలా? ఇంకా అంతకంటే పెద్ద మాటలు ఏమన్నా వర్తిస్తాయా? మీ ఇష్టం. చెప్పడం నా వంతు, వినడం వినకపోవడం అనేటువంటిది మీ వంతు. నేనేం చేయాలి? మనిషిని మనిషిగా చూడండి. ఇప్పుడు అర్జెంటుగా హాస్పిటల్లో పడిపోయి ఏదో యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ కావాలన్నారో, నీ గ్రూప్ ఎవరికే ఉండదో. బ్లడ్ కావాలంటే వెంటనే ఎవరో అరేంజ్ చేశారు బ్లడ్. ఆ బ్లడ్లో నీ కులం కనబడుతుందా? నీకు బ్లడ్ ఇచ్చేవాడు నా కులానికి సంబంధించిన వాడే అని అడిగి ఎక్కించుకుంటున్నావా? మొన్న ఒక పోస్ట్ చూసాను, పిచ్చెక్కిపోయాను నేను. అర్జెంట్లీ నీడెడ్ ఓ పాజిటివ్ బ్లడ్, కింద క్యాస్ట్ పోస్ట్ ఎట్టి అర్జెంట్కి గ్రూప్ బ్లడ్ కావాలి, ఈ క్యాస్ట్ వారు ఎవరన్నా ఉంటే వెంటనే నంబర్కి ఫోన్ చేయండి. ఓడి బాబే, రక్తాల్లోకి సైతం వెళ్ళిపోయిందిరా కులం అనిపించిందండి. నేను ఒక ఆవిడకి ఇక్కడ సంఘంలో ఆవిడకి ఆపరేషన్ అయింది. బ్లడ్ కావాలంటే ఎక్కడి నుంచో తీసుకుని ఇచ్చేసారు. ప్రాణం పోద్ది, మరి బ్లడ్ లేదు కదా. పుట్టుక్కుమరిలో ఉంది ఆవిడ, బ్లడ్ ఎక్కిచ్చేసుకుంది. ఆవిడ వచ్చిన తర్వాత ఆవిడని ఒక మాట అడిగాను, ఏవండి మీకు ఎక్కిన బ్లడ్ ఎవరు, ఏ కులం అది అడిగారా, తెలిసి ఎక్కించుకున్నారా అంటే ఆవిడ అంటది కదా, బాబు ఆ బ్లడ్ ఎక్కించుకున్న దగ్గర నుంచి కొంచెం తేడాగా ఉందండి నాకు. అడిగేనో జబ్బులు ఎన్నో ఉన్నాయంటారా? నాకు లేని నొప్పులన్నీ వస్తున్నాయి ఏమో, నాకు తెలియదు అవన్నీ. తెగ నవ్వుకున్నాను. ఆ వ్యక్తిని ఎప్పుడు కామెడీ చేస్తుంటాను. వాళ్ళు ఏం ఫీల్ అవ్వరు, పిచ్చగా తిడుతుంటాను వాళ్ళని. తిట్టుకోండి అనుకుంటారు. నేను అడుగుతున్నాను, బ్లడ్ దగ్గర కులం ఎందుకు కనబడట్లేదు? బట్ట దగ్గర కులం ఎందుకు కనబడట్లేదు? ఇల్లు కట్టుకుంటున్నప్పుడు కులం ఎందుకు కనబడట్లేదు? బజార్కి వెళ్ళి మార్కెట్ కొంటున్నప్పుడు కులం ఎందుకు కనబడట్లేదు? కాయగూరల దగ్గర కులం ఎందుకు కనబడట్లేదు? తినేటువంటి అన్నం దగ్గర, బియ్యం దగ్గర కులం ఎందుకు కనబడట్లేదు? ట్రైన్ ఎక్కేటప్పుడు ట్రైన్ టికెట్ కొంటారు కదా, అక్కడ స్టేషన్లో మా కులం వాడివే టికెట్ కొట్టాలి, లేకపోతే మేము ఎక్కం అంటే ట్రైన్ ఉంటుందా పోతుందా? ఒరే వాళ్ళ కులమని పంపించండి రా, ఫస్ట్ ఆ కులవాడితో టికెట్ కొట్టించండి రా అని అంటాడా? పోతే పోవే, మేము మీకోసం ఉంటామా, మళ్ళీ మీ కులవాడిని తీసుకుని వచ్చి టికెట్ వేయించాలి అని అంటారంటరా. గుండెపోటు వచ్చేస్తుందండి, భయంకరమైన గుండెపోటు, అర్జెంట్గా ఆపరేషన్ చేయాలి, హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి పాస్టర్ గారు ఎంతకి ఎవరో ఆ డాక్టర్ గారు ఏ కులపోడు, ఏ ఒంట్లో అడగట్టు ముందు అని అడిగిన ఆపరేషన్ చేయించుకుంటావా? ఓరి బావాడు ఆవిడైతే రా ముందు కోసేసి గుండె బాగు చేసిండ్రా అంటావా? అప్పుడు కులం ఎందుకు కనబడట్లేదు? అడుగుతున్నానమ్మా, కామన్ సెన్స్ ఉండాలి కదా, సెన్స్ ఉండాలి కదా. అప్పుడు ఎందుకు కులం కనబడట్లేదు? ఆపరేషన్ థియేటర్లో కూడా మా కులమోడే ఆపరేషన్ చేయాలనండి, ఎంతమందికి దండలు పడిపోతాయో. బ్లడ్ కూడా మా కులానికి సంబంధించిందే కావాలి అని అడిగి ఎక్కించుకోండి, ఎంతమందికి పడిపోతాయి. చివరికి మనం నివసిస్తున్నటువంటి ఇల్లు కూడా కులం తక్కువలు చేతులేసి కడితేనే కట్టబడ్డాయి. అపవిత్రం అయిపోయింది ఆ ఇల్లు,
పనోళ్ళు అందరూ, తాపి మేస్త్రులు అందరూ కూడా నీ కులం వాళ్ళేనా? నీ పిల్లకి పెళ్లి చేసి ఆ వంటలు చేసేవాడు నీ కులం వాడేనా? నేను చెప్తున్నాను కాదు, ఆలోచించండి మీరు. కులం ఎక్కడ పుట్టిందండి? కులాన్ని ఎవరైతే ప్రేమిస్తారో, నాకు ఈ కులం అంటే ఇష్టం ఉండదో, నాకు ఈ కులం అంటే ఇష్టం ఉండదు అని ఎవరైతే అనుకుంటారో, ఆ కులానికి సంబంధించిన అమ్మాయిల్ని మీ పిల్లలు లవ్ చేస్తే, మీ అబ్బాయిలు అలాంటి వాళ్ళని ఇష్టపడి ఆ కులాన్ని తీసుకొస్తే, ఏం విత్తేవో కూసేసావు, ఏ కొలత వేసేవో అదే కొలత వేయబడుతుంది. డౌట్ లేదు. మనిషిని మనిషిగా ప్రేమిస్తే బాగుంటారు. మనిషిని కులాన్ని బట్టి అసహ్యించుకుంటే మీరు కూడా దేవుని దృష్టిలో చెప్పండి అసహ్యులే. ఇదొక రకమైన పాపం. ఇప్పుడు చెప్పండి, ఎంతమంది వెళ్తారమ్మా పరలోకానికి? అన్యులకి పరలోకం ఉందండి అంటేనే చాలా మందికి కోపం వచ్చేసింది. కొంతమందికి ఉందండి అంటే, ఎంతకే బాప్తీసం పొందుకున్నా మీరు అందరూ వెళ్తారో లేదో పరీక్షించుకోండి ముందు. నన్ను ప్రశ్నించిన వాళ్ళని అడుగుతున్నాను, ఇంతకీ నువ్వు వెళ్తావా లేదా? ఇదొక రకమైన పాపం. తర్వాత పాపం నరహంతకులు. ఎక్కడుంటారు? నరకంలో ఉంటారు. నరహంతకులందరూ నరకంలోనే ఉంటారు. అంటే ఒక మనిషిని హత్య చేసిన వాడు హంతకుడు. హంతకులు అంటే నేను వేరేగా ఆలోచించను, కానీ అక్కడ ఏమని రాశాడు తెలుసా? నరుడు, నారి. నరులను చంపువాడు నరకంలో ఉంటాడు. ఉంటాడుండా? నరహత్య చెయ్యకూడదు, ఆజ్ఞల్లో ఒక ప్రధానమైన ఆజ్ఞది. నేను అడుగుతున్నాను, అంటే నోటి మాటను బట్టి కూడా చాలా మంది హృదయాలు బ్రద్దలవుతూ ఉంటాయి, చాలా మంది దుఃఖపడుతూ ఉంటారు. అది కూడా హత్యలోకి పరిగణిస్తాడేమో దేవుడు. ఎందుకంటే నీ నోటి మాటను బట్టి తీర్పులో లెక్క చెప్పవలసిన అవసరం ఉందన్నాడు దేవుడు. నీ మాటను బట్టి, నీ చేష్టలను బట్టి, నీ పద ఉచ్చారణ బట్టి, నీ పదజాలాన్ని బట్టి ఒక మనిషి హృదయం బ్రద్దలైందంటే, హృదయం నలిగిపోతుందంటే, అంటే నువ్వు మంచోడివై ఉండి అలాంటి మాటలు అంటేనే, నువ్వు చెడ్డోడివై ఉండి పాపిష్టురాలువై ఉండి ఇలాంటి మాటలు అనిపిస్తున్నప్పుడు కూడా నలిగిపోతే నిన్నేమనాలి? మనసాకి చచ్చిపోయింది అనాలి. పాపిష్టోళ్ళ గురించి కాదు, నువ్వు నీతిమంతుడై ఉండి, న్యాయవంతుడివై ఉండి, మంచివాడై ఉండి కూడా నీ హృదయాన్ని గాయపరిచేటువంటి మాటలు కానీ ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి హంతకుడే. మాటల మూలంగా నిన్ను హత్య చేస్తున్నాడు. ఆత్మ ఘోషిస్తుంది, నీలో ఉన్న ఆత్మ. వీరందరూ హంతకుల జాబితాలోకి వెళ్తారు అనే దానికి ఒక రెఫరెన్స్ నేను కోట్ చేసుకున్నాను చాలాసార్లు. వాళ్ళు కాకుండా ఇంకెవరన్నా హంతకులు ఉంటారా? మనిషి ఇంకొక మనిషిని చంపితేనే హత్య. కాబట్టి ఒక చిన్న ప్రశ్న వేస్తున్నాను, మీరు బేగా నేను రెస్పాండ్ అవుతే బేగా ముగించేసుకుంటాను. నరహత్య చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నరహత్య, మనిషిని స్వయంగా చేతులతో చంపిన వాళ్ళు, నోటి మాటలు కాదు, చేతులతో చంపిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మేము చంపేమండి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నిజంగానే మేము పొడి చేసామో, కొట్టేసామో, తల బ్రద్దలు కొట్టేసామండి, ఒక మనిషి చచ్చిపోవడానికి కారణం మేమేనండి అన్నవాళ్ళు చేతులు ఎత్తగలరా? అంటే మీరు ఎవ్వరూ నరహత్య చేయలేదు కదా, నరహత్య చేయలేదు కదా. ఒకవేళ చేయకపోతే మంచిదే, కానీ చాలామంది దీన్ని ఆలోచించరు కాబట్టి నేను చెప్తున్నాను. చాలామంది తల్లిదండ్రులు, చాలామంది ఇంటి పెద్దలు కడుపులో ఉన్న పిండాన్ని అబార్షన్ చేయిస్తారు. దాన్ని ఏమంటాడు దేవుడు? పిండముగా నీవు రూపింపబడక మునుపే నీవి ఎవరో నాకు తెలుసునన్న దేవుడు. అంటే పిండములో, అంటే గర్భంలో పిండంగా రాకుండానే ఒక ప్రాణం పడిందంటే, ఆ ప్రాణాన్ని అబార్షన్ మూలంగా తీయించేసుకున్నావంటే నువ్వు నరహంతకుడు కాదా? హంతకుడు కాదా? చాలా మందిని తల్లులను ఉద్దేశించి చెప్తున్నాను. ఒకప్పుడు ఇలా జరిగేది. ఆడపిల్ల అని తెలిస్తే ఏం చేసేవారు? తీయించేసుకునేవారు. అందుకే డాక్టర్లు ఏం చేయడం మొదలు పెట్టారు? అసలు చెప్పడమే మానేశారు. ఎంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలు అంటే అబార్షన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక ప్రాణాన్ని తీసావంటే నువ్వు నరహంతుడికి అని ఎప్పుడన్నా గమనించావా? పాత నిబంధన గ్రంథంలో చిన్నపిల్లలు బలిచ్చేవారు మొలక్ అనేటువంటి దేవతలకి. చాలా భయంకరమైన పాపం అన్నాడు దేవుడు. అలాంటి పాపాలు మీరు చేయట్లేదా? ఒకవేళ చేసిన వాళ్ళని ఎప్పుడు మీరు చూడలేదా? పిల్లలు కొంచెం డిజేబుల్డ్గా పుట్టారని,
చేతులు కాళ్ళు కొంచెం బాగా రాలేదని బయట పుట్టిన తర్వాత ఈ పిల్లోడిని పెంచడం చాలా కష్టమండి అని డాక్టర్లు అంటే, డాక్టర్లకు లంచం ఇచ్చి ఇంజెక్షన్ చేయించి చంపేసిన తల్లిదండ్రులు నాకు తెలుసు. ఇంజెక్షన్ చేయించి చంపేసిన తల్లిదండ్రులు మాకు తెలుసు. డిజేబుల్డ్గా పుట్టారని పిల్లల్ని పెంట కుప్పల మీద పాడేసిన తల్లిదండ్రులను చూశాను నేను. ఆ పిల్లల్ని కుక్కల్లో పీక్కొని తినడం చూశాను. వాళ్ళ హంతకులు కాదా? వారు నరహంతకులు కాదా? అడుగుతున్నానమ్మా, అవునా కాదా? గర్భఫలము యెహోవా ఇచ్చు. మన గుంటూరు మీటింగ్స్లో 4 ఫ్యామిలీస్ వచ్చాయి. 4 ఫ్యామిలీస్లో ఉన్న లేడీస్కి ఒకటే ప్రాబ్లం. 5 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు. ఏంటంటే పిల్లలు లేరంట. పిల్లలు లేని వాళ్ళకి ఏమో ఎవరైతే ఏముందండి బాబు పిల్ల పుడితే చాలు అనుకుంటున్నారు. పిల్లలు ఉన్న వాళ్ళు ఏమో మగోడే కావాలి, మగోడే కావాలి. ఆడదే మనిషి కాదా? నువ్వు ఆడదానిగా జన్మెత్తలేదా? దయ్యిందానా, సైతానా, ఈజుబేల్ ఆత్మలతో నడిపించబడుతున్న దానా? మగోడే కావాలా? ఏ ఆడపిల్ల పుడితే అలా మనుషులు కాదా? ఈజుబేలా? సిగ్గును మాట్లాడుతున్నారా? దిక్కుమాలిన అనుభవాల్లో వెళ్తున్న వ్యక్తులతో మాట్లాడుతున్నాను. ఎవరో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను. ఇక్కడ మగ పిల్లోడే పుట్టాలి, మగ పిల్లోడే పుట్టాలి, మగ పిల్లోడే పుట్టాలి, ఆడపిల్లొద్దు, ఆడపిల్ల. ఏట్రా బాబు అది చండలంగానే. రేపు రోజున మూల పడితే ఆడదానిగా ఒక తల్లిగా మగోడు వచ్చి నీ కొడుకు వచ్చి పరిచయం చేయడు. ఆడదానికి చేయలేడు మగోడు అలాంటి పరిచయలు. ఆడదే రావాలి, కూతురే రావాలి, కూతురే దిక్కు అవుతుంది. తెలుసా నీకు? తండ్రి కనుకో మగోడు వచ్చి ఎలాగైనా శుభ్రం చేయగలడు, ఏదన్నా పరిచయం చేయగలడు. మగోడు ఆడదానికి ఏం శుభ్రం చేయగలడు, ఏం పరిచయం చేయగలడమ్మా? మగోళ్ళు అంటున్నారు కానీ ఆడదాని విలువ తెలియట్లేదు. నాకు ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల లేదు. నాకు ఆడపిల్లలు ఉండి 7 దరిద్రులు ఉన్నారు ఇక్కడ. ఆడపిల్ల పుడితే చెడ్డ పేరు వచ్చేది, ఆడపిల్ల పుడితే వాల్యూ ఉండదు, మనల్ని ప్రేమించరు. మగోడే పుట్టాలి, మగోడే పుట్టాలి, మగోడైతేనే మనల్ని అందరినీ ఇష్టపడతారు. తీయించేసుకుంటుంటారు. పెంటకుప్పల్లో పాడేసినటువంటి తల్లిదండ్రులారా, అబార్షన్ చేయించుకుని పసి కందులను లోపలే చంపేసి, అబార్షన్ చేయించుకోవడం ఎంత భయంకరం తెలుసా? లోపల ఒక పిండంగా ఫార్మ్ అయినటువంటి ఆ బిడ్డ ఇంజెక్షన్ చేసినట్టే కాళ్ళు వేరేగా, తలకే వేరేగా, పొట్ట వేరేగా, చేతులు వేరేగా ముక్కలు అయిపోతాయి తెలుసా? ఆ ముక్కలన్నీ యోనీల నుంచి వెళ్తాయి మళ్ళీ బయటికి. ఒక శిశువుని టాబ్లెట్స్ వేసి ఇంజెక్షన్ చేసి అబార్షన్ చేయించుకుంటే శిశువుగా కాదు, ముక్కలైపోతారు. వాళ్ళు ముక్కలైపోతారు. నేను విన్నాను, అండ్ కొట్టేయాలనిపించింది. నాకు కొట్టేయాలనిపించింది. ఒక అమ్మాయితో బాగా తిరిగేసాడు ఈ దరిద్రుడు. తిరిగేసి ఆవిడకి ప్రెగ్నెంట్, 3-4 months ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఇంజెక్షన్ ఏదో చేయించేశాడు. ఆ పిల్ల చెప్పిందంట సిగ్గుమాలింది, ముక్కల్లా పడిపోయాడు పిల్లవాడు. అంటే నవ్వుతూ చెప్తున్నాడు. ఒక ఫ్రెండ్కి నేను విన్నాను ఆ మాట. ముక్కల్లా చేతులని అయ్యి వచ్చేసినాయి అంటే చెప్పి ఫోటో చూపించడం చూశాను నేను. అంత ఎదవలు ఉన్నారు. ఈ మాట అనడంలో తప్పుంటే క్షమించండి. ముక్కలైపోతారంట లోపల ఉన్న పిండం. వీడియో చూస్తున్నటువంటి తల్లిదండ్రులకు నేను చెప్తున్నాను, అబార్షన్ చేయించుకోకూడదు. మగవాళ్ళను కూడా, ఒక అమ్మాయిని ప్రేమించావంటే పెళ్లి చేసుకో. ఒకవేళ అనుకోకుండానో ఒక గర్భం వచ్చిందంటే ఇంక నువ్వు అనుభవించాలి. అది తీసే. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత టాబ్లెట్లు వేసేసి ఇంజెక్షన్లు చేసేసి ప్రెగ్నెన్సీని పూర్తిగా టెర్మినేట్ చేసేటువంటి వాళ్ళందరూ దేవుని దృష్టిలో హంతకులే. ఎవరైనా దేవుడిచ్చాడని చెప్పి బతికేళ్ళంతే. పిల్లలు కావాలని చెప్పి ఎదురు చూసే వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు వద్దు అంటే పిల్లలు పుట్టేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అబార్షన్ ఈజ్ ద బిగ్గెస్ట్ సిన్ అంటాను నేను. భయంకరమైనటువంటి పాపం అది. అబార్షన్ చేయించుకుంటే ఎవరైనా చేయించుకున్నారా? భర్త సంసార జీవితాన్ని జరిగించి అనుకోకుండా వచ్చేసిందండి అందుకే తీయించేసుకున్నామండి అనే భార్యలు ఉన్నారా? అనుకోకుండా వచ్చేస్తాదో రాదో నీకు తెలీదా? ముందు భర్త దగ్గరికి వెళ్ళేటప్పుడు తెలీదా కడుపు వస్తుందని? మరి వచ్చిన తర్వాత తీయించుకోవడం ఏంటి? సిగ్గు లేకపోతేనే ఆ జాగ్రత్తలు ఏ ముందు ఉండాలి కదా. ఇలా మాట్లాడడంలో బాధపడుతున్నారా అమ్మా? బాధపడక్కర్లేదమ్మా, ఉన్న విషయాన్ని మాట్లాడుతున్నాను నేను. భర్తతో కలిసి ఉండడం వల్ల గర్భం అనేది వస్తుందని తెలిసి
నువ్వు జాగ్రత్తలు ఏమీ తీసుకోకుండా కలిసి వచ్చిన తర్వాత అనుకోకుండా కడుపు వచ్చిందండి, ప్రెగ్నెన్సీ వచ్చిందండి, తీయించేసుకోమంటున్నారండి అత్తయ్య గారు. అప్పుడే వద్దు, ఇంకా చిన్నపిల్లవు కదా నువ్వు, ఇంకా బోల్డ్ అంత వయసు ఉంది కదా, ఇంకా బాగా తైతిక్కలు ఆడాలి కదా, జీవితం అంతా చూసిన తర్వాత కొనమ్మా, ఇప్పుడు పిల్లలు వద్దమ్మా అంటది సైతానికే తల్లిల్లా. అత్తల్లో కొంతమంది ఉన్నారు, పెద్దల్లో కొంతమంది ఉన్నారు. కడుపే ప్రెగ్నెన్సీ వద్దు ఇంకానే ఏంటి, చిన్నపిల్లలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కూడా రాలేదు. బాగా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయండి. లీడ్ చేసి అప్పుడు డైవర్స్ తీసేసుకోండి. పిల్లలు వద్దు, పిల్లలు ఉంటే మళ్ళీ అదొక తలకాయ నొప్పి, వద్దు అని చెప్పి తీయించేస్తున్నారు అత్తలు. వీళ్ళందరూ హంతకులు, దేవుని దృష్టిలో నరహంతకులు. ఇలా మాట్లాడుకుంటూ పోతే చాలా బ్రాంచెస్, చాలా పాపాలు ఉన్నాయి అందులో. ఇదొక రకమైన పాపం. తర్వాత ఈ పాపంలో కనబడేటువంటి వాళ్ళు చెప్పండి, చాలా లేకపోతే నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందామా? నెక్స్ట్ సెషన్లో మాట్లాడుకుందామా? జస్ట్ ఇది ఎక్కువ మాట్లాడితే చాలా మంది బాధపడతారు కాబట్టి ఎక్కువ వదిలే, లైట్గా చెప్పి వదిలేస్తాను. నరకంలో ఉండేటువంటి వాళ్ళు ఇంకోళ్ళు ఎవరంటే వ్యభిచారులు. గ్రీక్ భాషలో పార్నోస్ అనేటువంటి పదం ఉపయోగించబడింది. పార్నోస్ అంటే ఇక్కడ వ్యభిచారులు అనేటువంటి పదంకి నిజమైనటువంటి నిర్వచనం, నిజమైనటువంటి అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క సుఖాన్ని తీర్చడానికి నీ ఒళ్ళును తాకట్టు పెట్టువారు, ఒక వ్యక్తిని సుఖపరచడానికి తన శరీరాన్ని అమ్ముకునివారు. వీళ్ళందరూ దేవుని దృష్టిలో వ్యభిచారులే. ఒకడు సుఖపడతాడో, ఒకడు సుఖాన్ని అనుభవిస్తాడో, నాకేమొచ్చింది, నాకు డబ్బులు వస్తున్నాయి చాలు, నేను డబ్బులు అమ్ముకుంటున్నాను నా శరీరాన్ని, వాడు అలాంటి వాడైతే నాకేంటి అని డబ్బులకి ఈ ఆలయాన్ని అమ్మేవారు అందరూ వ్యభిచారులే. లోకంలో లేరా? లోకంలో లేరు. ఒక మనిషిని సుఖపెట్టడం కోసం శరీరాన్ని సమర్పించుకునేవారు లేరా? వ్యభిచారం చేస్తూ పొట్టపోషణ చేసుకునేవారు లేరా? అంటే ఇంక ఏ పరిస్థితుల్లో బాగోక ఇంక అలాంటి పనులు చేయవలసి వస్తుందన్నా పాపమే, చేసినా పాపమే. మీరు కొంచెం మంచి సిటీస్ కానీ వెళ్ళారనుకోండి, ఊర్లో కాలేజీల కంటే స్కూళ్ళ కంటే కూడా ఓఏ రూమ్సే ఎక్కువ ఉంటాయి. ఓఏ రూమ్స్ అంటే ఏంటంటే, ఒక ఆడబిడ్డ ఒక మగవాడు మంచి మాటల్లో ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసి రావడానికి రూమ్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. మన హైదరాబాద్లో ఒక రూమ్లో నేను ఉన్నాను, చాలా పెద్ద రూమ్ అది. ఆయన అన్నారు కాబట్టి నేను వెళ్ళాను అందులోకి. ఒక అమ్మాయికి మాసిక్ కట్టేసాడు, కచ్చిపేద కట్టేసాడు, మొత్తం చున్నీ కట్టేసాడు. లింగ్ అంటే వచ్చాడు పక్క రూమ్లోకి. లింగ్ అంటే వెళ్ళిపోయాడు గంటలో. అదేంటండి ఇందాక వచ్చారు అప్పుడు వెళ్ళిపోయారంటే, ఎలాగైతే ఎలా కుదురుతుందండి, మరి ఎంతో కొంత మాకు డబ్బులు రావాలంటే ఇచ్చేయాలి కదండి. అదేంటండి, ఇది ఓయే రూమ్ కాదు కదండి, మంచి లాడ్జ్లో ఇలాంటి జరుగుతుందండి. తప్పదు సార్. శరీర దురదను తీర్చుకోవడానికి రూములకి వెళ్ళేవాళ్ళు. శరీరం బాగా దురదెక్కిపోతే, నువ్వు ఉండబట్టలేకపోతే, అమ్మా నేను తట్టుకోలేకపోతున్నాను, నేను భరించలేకపోతున్నాను, నేను ఉండలేకపోతున్నాను, వయసు పెరిగిపోతుంది కదా, మంచి అమ్మాయిని చూసి మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసే అను. ఆ జీవితం అంతా సంసార జీవితం నీ భర్తతో నీ భార్యతో గడుపు, తప్పేమీ లేదు. అంతేగాని తట్టుకోలేక పరపురుషునికి పరస్త్రీకి నీ శరీరాన్ని అమ్ముకుంటున్నావంటే, డబ్బులకే కాదు మరి దేనికైనా, సెక్షువల్గా ఇంటర్కోర్స్ చేస్తున్నావంటే, యు ఆర్ ద మోస్ట్ సిన్నర్ ఇన్ ద ఎంటర్ బైబిల్ అంటాను. పెద్ద పాపిస్తుందని నువ్వు బైబిల్లోనే. వ్యభిచారులు వీళ్ళు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? వీరు వెళ్ళరు దేవుని రాజ్యానికి. డబ్బుల కోసం శరీరాన్ని అమ్ముకునేవాళ్ళు, డబ్బుల కోసం శరీరాన్ని తాకట్టు పెట్టేవాళ్ళు, డబ్బుల కోసం శరీర సుఖానికి అలవాటు పడిపోయి, ఆ సుఖం లేకపోతే ఉండబట్టలేక
ఆ పని చేసేవాళ్ళు ఉండబట్టలేక, కామ కోరికలు వచ్చినప్పుడు తట్టుకోలేక ఏదో రకంగా తీర్చేసుకోవాలి అని ఆ కోరికలు తీర్చుకోవడానికి మరొక వ్యక్తిని ఉపయోగించుకునేవారు. దేవుని దృష్టిలో చెప్పండి, పోర్నోస్. పోర్నోస్ అనే పదం నుంచే పోర్నోగ్రఫీ అనేది వచ్చింది. వ్యభిచరించడం అనేది ఎంత పాపమో, ఇద్దరు మనుషులు వ్యభిచారం చేసుకుంటున్నటువంటి ఆ దృశ్యాలను చూడడం కూడా, నీలి చిత్రాలను చూడడం కూడా అంతే పాపం. ఎందుకంటే అలా అయిపోయింది, అదొక ట్రెండ్ అయిపోయింది, అదొక లైఫ్ స్టైల్ అయిపోయింది. నేను ఇలాగ అంటున్నానని చెప్పి ఏం తప్పుగా తీసుకోకండి. ఈ రోజుల్లో వర్జిన్స్ని, కన్యలని పొందుకోవడం చాలా అరుదు. ఒకప్పుడు మన అమ్మమ్మల కాలంలో, మన తల్లిల కాలంలోనే ఉత్తమరాళ్ళు, గుణవతులైనటువంటి భార్యలు దొరుకుట అరుదు. అట్టిది ముత్యము కంటే విలువైంది. ఈ రోజుల్లో అందరూ ఎలా ఉంటారని నేను అనట్లేదు, కానీ 90% పెళ్ళికి ముందే అన్నీ అయిపోతాయి. దట్స్ వెరీ కామన్ అంటాను నేను. ప్రేమించేది ఒకటితో, తిరిగేది ఒకటితో, పెళ్లి చేసుకుని ఇంకొకటితో. ఇక్కడ బకరాగాడు ఎవడరా అంటే పెళ్లి చేసుకున్నవాడు, వాడు వెర్రి గొర్రె. క్షమించి అన్నీ తెలిసి చేసుకున్నవాడు మంచోడే. ఆ లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయిందమ్మా. నేను అనుకుంటున్నాను, నా తర్వాత జనరేషన్, నా పిల్లల జనరేషన్లో ఇంకెంత భయంకరంగా ఉంటుందో. నేను అనకూడదు, ఈ మాట పబ్లిక్లోనే శృంగారం చేసుకునే రోజులు రాబోతున్నాయి. సొదొమ, గొమొర్రా, లోతు దినములు వంటి దినాలు అన్నాడు ఆయన. పబ్లిక్ సెక్షువల్ అఫైర్స్ వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ అమెరికాలో జరుగుతుంది. ఇండియాకి పెద్ద విషయం ఉంది. జీన్ ప్యాంట్ వచ్చింది, మిడ్డీ వచ్చింది, స్కర్ట్ వచ్చింది. అది రాదా? కామన్. ఈ రోజున ఫుల్గా తిరిగేస్తారు, ఎంజాయ్ చేసేస్తారు. పెళ్ళి మాత్రం, అమ్మా నీవు చెప్పిన వాడినే చేసుకుంటానమ్మా, మరి వాడితో సమస్తము సమర్పయామి చేసావు కదే, ఆడికి కావలసింది నేను ఇచ్చాను, నాకు కావలసింది ఆడిచ్చాడు, అక్కడతో అయిపోయింది డీల్. అది ఉతినే కానీనా, నాకు నచ్చినట్టు నేను ఉన్నాం కదా, నాకు వచ్చింది కదా, ఆడికి వెళ్ళింది. ఇలాంటి మాటలు విన్నాను నేను. సినిమాలు కూడా వచ్చినాయి ఇలాంటి వాటి మీద నేను చూశాను. సేవలోకి రాకముందు ఇలాంటి సినిమాలు బోల్డు. జారత్వము చేయువారులారా మీకు శ్రమ. లేరు అలాంటి వ్యభిచారులు? సెక్షువల్గా ఒక మనిషితో సెక్షువల్గా కలిసి సెక్షువల్ ఇంటర్ఫీరెన్స్ అయ్యి, ఇంటర్కోర్స్ అయ్యి, మాకు ఏం తెలియదు అన్నట్టుగా దేవుడి ముందు ఒకవేళ ఎవరైనా ఉంటే మీరు వ్యభిచారులే. పెళ్ళి కాకముందు నేను చేశారేమో, పెళ్ళి అయిన తర్వాత ఏమైనా చేస్తున్నారేమో మనకు తెలియదు. నువ్వు ఒళ్ళు నమ్ముకుంటున్నావు అంటే నువ్వు వ్యభిచారివే. ఇప్పటి వరకు మనం వ్యభిచారుల్ని ఆడవాళ్ళలోనే చూసేవాళ్ళం, అవునా? మగోడి దగ్గరికి డబ్బుల కోసం ఆడవాళ్ళు పాపం దిక్కుతోచని పరిస్థితులు అమ్ముకోవడం. ఎక్కడన్నా మేల్ వ్యభిచారులను చూసారా? ఆడోళ్ళు వ్యభిచారం పని చేసుకుంటారనేది నా చిన్నప్పుడు కాలం. అది ఇప్పుడు వ్యభిచారం చేసేది ఎవరనుకుంటున్నారు? డబ్బుడికే అమ్ముడిపోయేది మగోళ్ళు. మేల్ ప్రాస్టిట్యూట్స్ అంటారు. విన్నారా తమ్ముడు? విన్నారు? ఇంతమందిని నేను చూశాను, ఇంతమంది గురించి నేను విన్నాను, చదివాను. కొంతమంది ఆడవాళ్ళు, పెద్దోళ్ళు, పెద్ద పెద్ద ఫ్యామిలీస్, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మగవాళ్ళని బుక్ చేసుకుంటారు, ఆడవాళ్ళని కాదు. డబ్బులు ఇస్తారో, వాళ్ళకి నచ్చినట్టుగా ఉంటారు, వెళ్ళిపోతారు. ప్రాస్టిట్యూషన్ అనేది ఆడవాళ్ళు కాదు, మగాళ్ళు కూడా చేస్తున్నారు. నమ్ముతున్నారా? ఎప్పుడు వినలేదా? నిజమా కాదా చిన్న? మేల్ ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది ఈ రోజున. వాళ్ళందరూ వ్యభిచారులే. సుఖ పెట్టడం కొరకు, సుఖం తీర్చడం కొరకు చేసేటువంటి పని కలిగేవారు వీరు చచ్చిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. నేను ఎప్పుడో మాట అంటాను, ఒక క్రైస్తవుడు అనేవాడు ఏ స్టేజ్కి వెళ్ళిపోవాలంటేనండి, ఏమో తప్పుగా తీసుకుంటారేమో, ఎందుకంటే ఒకరు తీసుకున్నారు, ఏటి నపుంసకులుగా మారిపోవాలంట. భలే చెప్తారు ఈయన. మారిపోవడం మంచిదని బైబిల్ చెప్తుంది, అదే చెప్పాను నేను. దేవుని కోసం నపుంసకులుగా మారిన వారు కూడా
కలరు. ఒక క్రైస్తుడు అనేవాడు ఒక మంచి ఆత్మీయ స్టేజ్లోకి వెళ్తే శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నా సరే ఏవి పనిచేయకుండా నిలబడే స్థితికి వెళ్ళిపోవాలి. నపుంసకులుగా వెళ్ళిపోవాలి. అన్ని ఫీలింగ్స్ని చంపేసుకోవాలి. ఫీలింగ్స్ ఉంటాయి, అన్నీ చంపేసుకోవాలి. యోసేపు అనేటువంటి వాడు నపుంసకుడా? మంచి రక్తం ఉడుకుతున్నటువంటి యవనస్తుడా? చంపుకున్నాడా లేదా? పెద్ద విషయం ఏం కాదు కదా పోతిఫర్ భార్యతో పడుకోవడం, మంచి స్థానం వస్తుంది. చంపేసుకున్నాడు ఆయన ఆ టైంకి. ఒక క్రైస్తుడు ఒక స్టేజ్కి వెళ్ళిపోవాలి. కామ, క్రోధ ఎన్నిటి మీద జయాన్ని పొందాలి. ఈ మాట చెప్తే వాళ్ళు అలాంటి కాబట్టి తర్వాత అర్థమైంది మాకు. నపుంసకులుగా మారిపోవాలి, నసుంపులుగా మారిపోవాలంటారేటండి ఆయన. నపుంసకులుగా కోరికలు ఉండకూడదు అంటారేటండి ఆయన. ఉంచుకుంటే ఉంచుకోవాలి, ఎవడు కాదు అన్నాడు. చచ్చిపోతే ఇంకా మంచిది అంటున్నాను. కోరికలు ఉండడం మంచిదే, కానీ బాగా ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళకి ఆ కోరికలు చచ్చిపోతాయి. కొన్ని మినిస్ట్రీస్లో కొంతమంది ఉన్నారు, తెలిసిన వాళ్ళలో కూడా కొంతమంది ఉన్నారు, ఇంకా పూర్తిగా వాటిని చంపేసుకుంటారు దేవుని కొరకే. ఆ స్టేజ్లోకి వెళ్ళడం చాలా మంచిది. ఆ స్టేజ్లో నేను ఉంటాను, మీరు చూస్తారు. నేను ఉంటాను, మీరు చూస్తారు. నేను నపుంసకుడిగా దేవుని కొరకు మారిన రోజుని మీరు చూచుదురుగాక. చెప్పగలిగే ధైర్యం దమ్ముంది ఇది మాట మీకు. నేను నపుంసకుడిగా మారాలనుకుంటున్నాను దేవుని కొరకు. అదేంటి అలా చూస్తున్నారేటి అంటే, నపుంసకుడు అంటే తేడాగా చూస్తారేమో కదా పాస్టర్ గారు. నపుంసకుడు అంటే అయ్యి లేనాడు కాదు, అన్నీ ఉండి చంపుకున్నవాడు. అర్థమైంది మీకు నేను చెప్పేది? ఆ స్టేజ్లో నాకు అనిపించింది అలాగా. సెక్షువల్ డిజైర్స్ మీద జయాన్ని పొందాలి. నేను 100కి 100% అందులోనే విజయాన్ని పొందుకుంటాను. ఆ స్టేజ్లో పెర్మనెంట్ అయిపోవాలి నేను. మళ్ళీ చెప్తున్నాను, నన్ను సిగ్గు చూసినా చిరాగ్గా చూసినా పర్లేదు, దేవుని కొరకు నపుంసకుడిగా మారిపోయే రోజులు దగ్గర పడుతున్నాయి. మారాలనుకుంటున్నాను, మారుతున్నాను కూడా. పూర్తిగా వాటి యొక్క ఆలోచన నుంచి బయటకు వచ్చేసాను. రావాలి, అందరూ వస్తే ఇంకా మంచిది. కొంతమందికి 60 వస్తాయి, 70 వస్తాయి, ఇంకా రక్తం ఉడికిపోతుంటుంది అని. 60 వచ్చినా 70 వచ్చినా రక్తం చల్లారదు. 20-30 సంవత్సరాలు ఉన్న రక్తమే అస్సలు. ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవ్వాలనే చెప్పాను. వ్యభిచారులు అనగా పార్నోస్, శరీర కోరికలను జయించలేక శరీర తృప్తిని అందించడం కొరకై శరీరాన్ని నమ్ముకునేవారు. యవ్వన పిల్లలకి నేను ఒక్కటే సలహా ఇస్తాను, ఏంటో తెలుసా? మీకు రాబోయేటువంటి భాగస్వామి కొరకు, అదే భర్త భార్య ఎవరైనా, వారి కొరకు మీరు యవనస్తులై ఉండగానే ప్రార్థించడం మొదలు పెట్టాలి. పెళ్లి టైం వచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత కాదు. నాకు వచ్చేటువంటి భర్త మీ చిత్తమా కాదానైనా, నాకు వచ్చేటువంటి భార్య మీ చిత్తమా కాదానైనా, మీ చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తినే కలపండి నాయననే ప్రార్థన వయసు వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకునేటువంటి సమయంలో కాదు. ఒక మంచి టీనేజ్ నుంచే, ప్రభువా నా కొరకు సిద్ధపరిచినటువంటి ఎముకని తండ్రి పరిశుద్ధముగా ఉంచండి. ఆ ప్రార్థన చేయడం మీ పిల్లలకి నేర్పండి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? ఒకవేళ శరీరాన్ని పాడు చేసుకుని అపరిశుద్ధమైన పనులు చేసి ఆ వ్యక్తితోనే మనం కానీ రిలేషన్ పెట్టుకుంటే, పిల్లలు కూడా అటువంటి అపవిత్రతని కొనసాగించే అవకాశం ఉంటుంది. కర్స్ అనేది బైబిల్లో ఉంది, శాపం అనేటువంటిది. అది అనుభవిస్తారు, పిల్లలకు అంటుకుంటుంది. అది వాళ్ళు దీవించబడరు, వాళ్ళు వర్ధిల్లరు. A woman should be most precious and most purest అంటాను నేను. వచ్చేటువంటి భార్య చాలా ప్యూరెస్ట్గా ఉండాలి, చాలా పరిశుద్ధంగా ఉండాలి, నిష్కలంకంగా ఉండాలి. అంతే నిష్కలంకంగా పురుషుడు కూడా ఉండడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళిద్దరికీ పుట్టేటువంటి బిడ్డలో ఆశీర్వదింపబడిన వారులారా అంటాడు దేవుడు. ప్యూరెస్ట్ ఉండాలి. కట్టుకునేటువంటి భర్త వచ్చే వరకు, భార్య వచ్చే వరకు నో సెక్స్ బిట్వీన్ ఎనీవన్.
ఎవరితోని కలకూడదు. సెక్స్ అసలు వద్దది. భర్తే ఫస్ట్ అయి ఉండాలి మనకి. స్ట్రాంగ్గా ఉందా? ఇలా చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది? చాలా మంది యవనస్తులు చూస్తున్నారు మన ఛానల్లో, వాళ్ళకి ఉపయోగపడతాయని. నాకు బయటికి వెళ్తేనే తెలుస్తుంది, అన్న మీ వాక్యాన్ని బట్టి మేము రక్షణ పొందుకున్నాం, మీ వాక్యాన్ని బట్టి మేము బాప్తీసాలు పొందుకున్నాం అని మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు డైరెక్ట్గా వచ్చి నాతో సాక్ష్యాన్ని పంచుకుంటున్నప్పుడు ఎంతగా దేవుని స్తుతిస్తున్నాను, ఎంతగా దేవుని స్తుతిస్తున్నాను. మెసేజ్లు అయితే లాట్ ఆఫ్ మెసేజెస్. బాప్తీసం పొందుకున్నాను అన్న, నిన్నే పొందుకున్నానన్నా, రేపు పొందుకుంటున్నానన్నా, ప్రార్థన చేయండి అన్నా. అంత ప్రీషియస్ గిఫ్ట్ అది అసలు. నాకు దేవుడు ఇచ్చిన గొప్ప బహుమానం అది. ఎంతమందికి అర్థమైంది? దీని గురించి చాలా మాట్లాడచ్చు, నాకు మాట్లాడాలనిపించట్లేదు. మరీ స్ట్రాంగ్గా ఉండడం కూడా అదంత సరైంది కాదని నాకు అనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పాలనుకోవట్లేదు. చాలా ప్యూర్గా బతకండి ఆడపిల్లలు, ప్యూర్గా బతకాలి. కట్టుకునే భర్త వచ్చే వరకు ఆ ప్యూర్నెస్ని పాడు చేసుకోకండి, కన్యత్వాన్ని పాడు చేసుకోకండి. కన్యత్వం అనేటువంటిది ఒక్కసారి పాడైపోయేది, ఒక్కసారి కోల్పోయేది. కన్యకుల గురించి దేవుడు ఎన్నోసార్లు ప్రశంసించాడు, వాళ్ళని బట్టి ఎంతగానో దేవుడు ఆనందించాడు. భర్తకి ఒక భార్య ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏదన్నా ఉందంటే కన్యత్వమే. పరిశుద్ధత, ఉత్తమతత్వము, గుణవతి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఒక భార్య భర్త, ఒక పెళ్ళి అయిన జంట, భర్త భార్యకి చాలా గిఫ్ట్లు ఇస్తాడు. నెక్లెస్ ఇస్తాడో, మంచి బంగ్లా గిఫ్ట్ ఇస్తాడో, మంచి చీర గిఫ్ట్ ఇస్తాడో, లేదంటే ఏది కొన్న ఫోన్ గిఫ్ట్ ఇస్తాడో. కానీ ఆ భార్య ఆ భర్తకి ఇచ్చే ఏకైక గిఫ్ట్ ఏంటో తెలుసా? వర్జినిటీ. కన్యత్వం భర్త గారికి ఇచ్చే గొప్ప గిఫ్ట్, గొప్ప గిఫ్ట్, రిచెస్ట్ గిఫ్ట్ అది. ఏ భర్త అయినా వచ్చే భార్య నుంచి కోరుకునే ఏకైక గిఫ్ట్ అది. అలా ఉండడానికి చివరి వరకు ప్రయత్నించాలి. అంతేగాని ఆడితో తిరిగేసి, ఈడితో తిరిగేసి, ఆడితో తిరిగేసి, ఆడితో తిరిగేసి, అందరితోని, తర్వాత ఈడు, మళ్ళీ ఆడి, మళ్ళీ తర్వాత ఆడి, ఇవన్నీ జంపింగ్ జపాంగుల్లాగా. అసలు సెక్స్ అనేది, శరీర సంపర్కం అనేది చాలా ప్యూరితంగా, చాలా పరిశుద్ధమైందమ్మా. అది దేవుడు మనుషుల మధ్యన పెట్టినటువంటి ప్యూరెస్ట్, అతి పరిశుద్ధమైనటువంటిది. అది చాలా పరిశుద్ధమైనది. అది ఎంతమందికి అర్థమవుతుంది? ఆ పిల్లలు చాలా బాగుంటారు, దీవించబడతారు. అలాంటి భార్యలు దొరికారంటే భర్తగా నువ్వు సంతోషించాలి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. ఏ కాలంలో చెప్పాడు ఆ మాట? సొలొమోను కాలంలో చెప్పాడు. రేరెస్ట్ గిఫ్ట్ అది. ఒకవేళ భర్తగా అలాంటి గుణవతిని కానీ పొందుకున్నావా, నీకు ఇంతకు మించిన గిఫ్ట్ ఏదీ లేదు. ఆవిడ అందంగా ఉందా లేదా, పని బాగా చేస్తుందా లేదా, సహకరిస్తుందా లేదా, అన్నం బాగా వండుతుందా లేదా, కూరలు అవన్నీ వద్దు. గుణవతి అయితే అంతకు మించిన గిఫ్ట్ భర్తకి ఏదీ ఉండదు. నేను ఒక భర్తగా ఉండి చెప్తున్నాను ఈ మాట, నేను ఉండి చెప్తున్నాను. ఎంతమందికి అర్థమైంది? నిజమమ్మా, మీరు పిల్లలు చదువుకుంటున్నారు, జాగ్రత్త పడండి అంటే మీరు చాలా మంది బాధపడుతున్నారు తల్లిలుగా. మీరు మీ పిల్లల్ని మీ ముందే చూస్తున్నారు, మీ ఇళ్లలోనే చూస్తున్నారు. మీ పిల్లలు బయట ఏం చేస్తున్నారో నేను చూస్తున్నాను, నేను చూశాను, ఎందుకంటే నేను చేశాను. ఒకసారి ఇంటి గుమ్మం బయటికి వెళ్తే ఏం జరుగుతుందో నాకు తెలుసు, ఏం జరుగుతుందో నాకు తెలుసు. చెప్తే చాలా మంది బాధపడుతున్నారు, ఫీల్ అయిపోతున్నారు. ఒక మగాడు ఫ్రీగా వస్తే, మగాళ్ళు అందరూ ఎలా ఉంటారో నేను అనట్లేదండి, చాక్లెటే వదలడం, ఫ్రీగా వస్తే పెనాయిలే వదలరు. మంచి యవన వయసులో ఉన్నటువంటి నీ పిల్లల్ని వదులుతుంది అనుకుంటుందా లోకం? వదలరమ్మా. ఏదో రకంగా పాడు చేయాలన్న ప్రయత్నం చేస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరికంటే ఎక్కువగా అబద్ధాలు ఆడేది పిల్లలే. ఇది చెప్తుంటే అంతమంది బాధ.
పిల్లలేటి పెద్దోళ్ళు అలా తయారయ్యారు. వ్యభిచారులు మండుచున్న అగ్నిగుండములో చెప్పండి పడవ్రేయబడుదురు. ఎన్ని చెప్పుకున్నాం ఇప్పటికని మనం? 4, 5. ఈ 5 పాపాలు చేసేవారు నరకం నుంచి మాత్రం తప్పించుకునే అవకాశం ఉంటుంది అన్డౌటెడ్లీ. వీళ్ళకి క్షమాపణ దొరకదు పొరపాటును కూడా. నరహత్య, అబార్షన్ చాలా పెద్ద సీన్ అది. శరీరాన్ని అమ్ముకోవడం, శరీరాన్ని ఒకరికి అప్పచెప్పడం, వాడుకో అన్నట్టుగా. అటు రేంజ్లోకి వెళ్ళాలి. నపుంసకులుగా మారిపోతే ఇంకా మంచిది. మారని నాకు తెలిసి. అంటే ముసలాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా ఆర్గన్స్ ఏమి పని చేయలేనప్పుడు మారడం కాదు, అన్ని పని చేస్తున్నాడు మారిపోవాలి. నాకు ఆశ ఉంది, మారేను, ఇంకా బలమైన రీతిలో నిలబడతాను, చూపిస్తాను. నేను ఎవరేమనుకున్నా పర్లేదు, కానీ అంత స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాతకైనా సాక్ష్యాన్ని ప్రకటించను నేను. అంటే పెళ్లి చేసుకున్న భార్య గారితో కూడా ఉండకూడదు, ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. ఉండడం మంచిదే, కానీ దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవడం కూడా చాలా మంచిదే. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం.